session today. ఓకే. సో ఈరోజు జూమ్ సెషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బేసిక్గా మనం సక్సెస్ఫుల్ కావాలి అని అంటే మనం ఏ రంగంలోనైనా సక్సెస్ కావాలంటే దానికి తగ్గట్టు మన యొక్క ఆలోచన విధానం, మన యొక్క మైండ్ సెట్, మన డిసిప్లైన్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. సో వెస్టేజ్లో కూడా మనం సక్సెస్ఫుల్ కావాలి అని అంటే దానికి తగ్గట్టు మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్, మన డిసిప్లైన్ అల్టిమేట్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ప్లాట్ఫామ్ బాగుంది, ప్రోడక్ట్స్ బాగున్నాయి, కంపెనీ బాగుంది, మేనేజ్మెంట్ బాగుంది, అప్లయన్స్ బాగున్నారు. బట్ అల్టిమేట్గా మనకి రిజల్ట్స్ రావట్లేదు, రిజల్ట్స్ లేట్ అవుతున్నాయి అని అంటే దానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది మనమే. మనల్ని మనమే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నా మాట ఎవరు వినట్లేదండి, నేను ఎవరు చెప్పినా కొనట్లేదండి, ఎవరు జాయిన్ కావట్లేదండి, ఓకే, నా టీం వాళ్ళు ఇలా ఉన్నారండి, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ చేస్తూ వాళ్ళు అప్లైని కంప్లైంట్ చేసే విధానం ఉంటుంది. కానీ అల్టిమేట్లీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ విధంగా చెప్తున్నాం అంటే మనం అంటే మన యొక్క ఆలోచన విధం ఏ విధంగా ఉన్నది, నెగిటివ్గా ఉందా, పాజిటివ్గా ఉందా? ఓకే. సో అవి లేకుండా, మనం సరిగా లేకుండా మనకి కింద వాళ్ళు ఎవరు రావట్లేదు, వినట్లేదు అని అంటే ఎవరు రారు, వినరు. ఫస్ట్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అల్టిమేట్గా మనం దేనికోసం వచ్చామనేది ఫస్ట్ మనకి పర్పస్ అనేది తెలిసి ఉండాలి. డ్రీమ్స్ అండ్ గోల్స్ అంటాం, పర్పస్ అంటాం, నీడ్స్ అంటాం, అంబిషన్ అంటాం, ఇవి మనకి స్ట్రాంగ్గా ఉండాలి. చాలా మందికి రిజల్ట్స్ రావట్లేదు, మనకు బిజినెస్ పెరగట్లేదు, ఓకే, మీటింగ్ జనాలు రావట్లేదు అని అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఈ బిజినెస్ మీద అవగాహనతో పాటు మనం దేనికోసం వచ్చున్నాం, మనం దేనికోసం వచ్చాము అనేది మనకు తెలియకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ ఈ జూమ్లో వింటున్న ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఎవరైనా కూడా ఫస్ట్ మనం ఎందుకు చేయాలి అనేది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీజన్ ఉండాలి, స్ట్రాంగ్ రీజన్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ రీజన్ ఎప్పుడైతే మనకి లేదో మనం ఈ బిజినెస్లో ముందుకెళ్ళడం కష్టం అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ మనం ఈ రోజు నుంచి ఇక నుంచైనా మనం చేయాల్సింది ఏంటంటే మనం ఈ బిజినెస్కి దేనికోసం వచ్చున్నాం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. నాకు ఈ బిజినెస్ చూపించినప్పుడు టైగర్ సారు బాగా వినండి, నేను ఎందుకు కనెక్ట్ అయినా మీరు ఎందుకు కనెక్ట్ అవ్వాలనే దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సార్ నాకు ఈ బిజినెస్ చూపించిన కొత్తలో స్టార్టింగ్ డేస్లో నీ లైఫ్లో ఏముంటే హ్యాపీగా ఉంటావు ఒక పేపర్ మీద రాసి పెట్టమన్నాడు. నీ లైఫ్లో ఏముంటే హ్యాపీగా ఉంటావు. సో సేమ్ క్వశ్చన్ మీ అందరికి కూడా వర్తిస్తుంది. సో అప్పుడు నేను ఒక 10-12 ఏళ్ళుగా ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను, నా ఇన్కమ్ 10,000 దాటలేదు. సో అటువంటి టైంలో ఈ క్వశ్చన్ అడగగానే నాకు కొద్దిగా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకో ఒక రకమైనటువంటి భయం కూడా ఏర్పడింది. ఎందుకంటే సో అంతవరకు నాకు ఈ క్వశ్చన్ అడిగిన వారు ఎవరూ లేరు. నా పేరెంట్స్ అడగలేదు, నాకు చదువు చెప్పిన టీచర్స్, గురువులు అడగలేదు, నా ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరు అడగల. ఫస్ట్ టైం నాకు క్వశ్చన్ అడగగానే అప్పుడు నేనేం చేశానంటే ఎస్, నాకేం కావాలో నాకు తెలియకుండా 10 ఏళ్ళు గడిచిపోయినాయి ఉద్యోగంలో, ఇక నుంచైనా మనం చూద్దాం రాద్దామని ఫస్ట్ జాబ్ ఫ్రీ అని రాసుకున్నా. జాబ్ ఫ్రీ. నెక్స్ట్ 1 lakh ఇన్కమ్ సంపాదించాలి పర్ మంత్. అదేవిధంగా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, ఫారిన్ ట్రిప్ పోవాలి, ఓన్ హౌస్ ఉండాలి, ఓన్ కార్ ఉండాలి, ఇవన్నీ రాసుకున్న నెక్స్ట్ డే సార్ దగ్గరికి చూపించినప్పుడు సార్ ఏమన్నాడంటే డైరెక్ట్లీ, రాసావు ఎక్సలెంట్గా ఉంది బాబు, కానీ నువ్వు ప్రజెంట్ చేస్తున్న పని చేస్తూ పోతే ఇవన్నీ నీకు వస్తాయా? ప్రజెంట్ నువ్వు చేస్తున్న పని చేస్తూ పోతే ఇవన్నీ వస్తాయి అంటే ఆబ్వియస్లీ నో అని చెప్పా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 10,000 కోసం 10 ఏళ్ళ బట్టి పని చేస్తున్నా. నాకన్నా ఆల్రెడీ సీనియర్స్, నాకన్నా ఆల్రెడీ చాలా ఏళ్ళ బట్టి కంపెనీలో పనిచేసిన పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి లైఫ్ కూడా నేను దగ్గర నుంచి ఆల్రెడీ
చూసున్నాను. మరి వాళ్ళకి ఏమొచ్చిందో నాకు అదే వస్తుంది. సింపుల్ ఈక్వేషన్. వాళ్ళు సేమ్ రూట్, నేను సేమ్ రూట్. వాళ్ళు ఏ రూట్ లో వెళ్తున్నారు, నేను అదే రూట్ లో వెళ్తున్నాను. వాళ్ళకి ఏమొస్తుందో నాకు అదే వస్తుంది. అలాంటప్పుడు నేను వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేయటం అనేది అది రాంగ్ అవుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అదే పని చేస్తుంటారు, అదే పని, అదే ఆలోచనలు, అదే ప్రవర్తన అన్ని అదే విధంగా ఉంటాయి, కానీ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పటికీ రాదండి. ఓకే. సో నేను అలాగే అనుకున్నా. ఖచ్చితంగా ఆ ఇంటర్ చదివే టైంలో చిన్న వయసులోనే నేను స్పిన్నింగ్ మిల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు నా స్టార్టింగ్ ఇన్కమ్ 1500. 3000 వస్తే లైఫ్ మారుతుంది అనుకున్నా. 3000 వచ్చింది, ఇలా మారలా. 3000, 5000 వస్తే మారిద్దాం అనుకున్నా. 5000 వచ్చి మారలా. 10,000 వస్తే మారిద్ది అనుకున్నా. 10,000 వచ్చింది, మారలే. ఎందుకు మారలేదంటే నా ఇన్కమ్ తో పాటు ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, ఖర్చులు కూడా పెరిగినాయి. ఎప్పుడైతే ఖర్చులు సంపాదన ఈక్వల్ అయిందో లైఫ్ లో పెద్ద చేంజెస్ ఉండవండి. ఈ రోజు మనందరి యొక్క లైఫ్ కూడా ఎందుకు ఇట్లా ఉన్నాయనంటే మన ఖర్చులు అలాగే ఉన్నాయి, అట్ ది సేమ్ టైం మన ఇన్కమ్ కూడా అలాగే ఉంది. కాబట్టే మన లైఫ్ అనేది అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడైతే మీరు ఖర్చులకు మించి మీ యొక్క సంపాదన సంపాదించగలుగుతారో అప్పుడు యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మీ లైఫ్ అనేది అద్భుతంగా చేంజ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. ఓకే. సో ఈ విషయం మనకి బాగా అర్థం కావాలి. చాలా మంది చేసే మిస్టేక్, ఈ రోజు మీ ఆలోచనలు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీరు చేస్తున్న పని ఏంటి, మీరు చేస్తున్న పని వల్ల వచ్చిన రిజల్ట్స్ ప్రకారమే ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉన్నది. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మీ మనీ ఎంత, మీ యొక్క ఇంట్లో పరిస్థితి ఏంటి, మీరు ఎటువంటి ఫుడ్ తింటున్నారు, మీ యొక్క డ్రెస్ స్టైల్ ఏంటి, మీ యొక్క ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, ఇదంతా కూడా మీరు ఎంచుకున్న మార్గం యొక్క ఫలితాలు. ఎస్, నేను ఆ పని చేశాను కాబట్టి నాకు ఆ పరిస్థితి ఉంది. ఈ పర్సన్ ఈ పని చేశాడు కాబట్టి ఆ పరిస్థితి ఆ పర్సన్కి ఉన్నది. అలాంటప్పుడు మనం మార్గాన్ని తిట్టుకొని లేదంటే పర్సన్ ని తిట్టుకొని తిట్టుకొని ఉపయోగం లేదు. మన వెంటనే చేయాల్సినటువంటి తెలివైన పని ఏంటంటే మార్గాన్ని మార్చాలి, పని మార్చాలి. పని మారితే ఫలితం మారుతుంది. ఇది 100% నిజం. పని మారితే ఫలితాలు మారతాయి. ఇంతవరకు మనకి మీరు గమనించండి, ఒకప్పుడు వ్యవసాయం ట్రెండ్ 40-50 ఏళ్ల క్రితం అందరూ వ్యవసాయం. ఇక్కడ ఉన్న జూమ్ వింటున్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా అందరి బ్యాక్గ్రౌండ్ అల్టిమేట్లీ మన తాత ముత్తాత వాళ్ళ తాత కూడా వ్యవసాయ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. అప్పట్లో లైఫ్ చేంజ్ కాలే. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగం ట్రెండ్ అయింది. తర్వాత ఇప్పుడు ఉద్యోగంలో మళ్ళీ వెరైటీస్, ఎంబీబీఎస్, బీటెక్లు, ఎంటెక్లు, ఇంజనీరింగ్ చేస్తే లైఫ్లు మారుతాయి. ఇది ఇప్పుడు అప్పుడు వరకు మొన్నటి వరకు ట్రెండ్. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానం, నెట్వర్క్ మార్కెటింగ్. ఎవరైతే ఓకే, ఎవరైతే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ పనితీరు, వాళ్ళ యొక్క కంప్లీట్ చేంజెస్ చేసుకుంటారో వాళ్ళే ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో కాంపిటీషన్కి అనుగుణంగా ఇప్పుడున్న ట్రెండ్ గలుగుతారు. ఓకే. అప్పుడులాగా మనం 10 ఏళ్ళు పనిచేస్తే మనకి 20,000 వస్తుంది, 30,000 వస్తుంది, లైఫ్ సరిపోయేదిలే, పిల్లల్ని ఏదో చదివించుకుంటూ మనం ముందుకెళ్తామంటే కుదరదు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. 1960లో ఫ్యామిలీ పెద్దది ఉండేది, 10 రూపాయలు వస్తే సరిపోయేది. బాగా వినండి స్టోరీ. 1960లో 10 రూపాయలు ఒక పెద్ద ఫ్యామిలీ. అప్పట్లో ఫ్యామిలీ అంటే 10 మంది 15 మంది ఉండేటోళ్ళు. అప్పట్లో 10 రూపాయలు ఉంటే సరిపోయేదంట. ఇంకొక 20 ఏళ్ళు గడిచింది, 1980 వచ్చింది, 10 పక్కన ఇంకొక సున్నా పెరిగింది. 1940, 1960, 60కి వచ్చేటప్పటికి 100 రూపాయలు అయింది, ఫ్యామిలీ సైజ్ తగ్గింది, అప్పటికి సరిపోయింది. నెక్స్ట్ 1980 వచ్చింది, 1000 రూపాయలు ఉంటే సరిపోయేది, ఇంకా ఫ్యామిలీ సైజ్ తగ్గింది. అట్లాగే 2000 వచ్చింది, 2000 సంవత్సరం అప్పుడు ఒక ఫ్యామిలీ కాస్త హ్యాపీగా బతకాలంటే 10,000 ఉంటే సరిపోయేది. ఫ్యామిలీ అప్పట్లో ఇద్దరు అంటే ఇద్దరు ముద్దు ముగ్గురు మనకొద్దు అనే నినాదంతో బతికేవాళ్ళు. అప్పుడు జస్ట్ ఎవరికైనా ఒక ఫ్యామిలీ ఉన్నారంటే జస్ట్ భార్య భర్త ఇద్దరు పిల్లలు అంతే. అప్పట్లో 10,000 అంటే సరిపోయేది 2000 సంవత్సరంలో. ఇప్పుడు 2020 వచ్చింది, ఒక్కరుంటే చాలే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎక్స్పెండిచర్ ఖర్చులకి మనం ఎక్కడ పోషించగలుగుతాం, పిల్లల్ని ఏడ చదివిస్తాం. ఒక్కరుంటే చాలని ఒక ఫ్యామిలీ పరిస్థితి చాలా తక్కువ అయిపోయింది, కానీ ఖర్చులు మాత్రం భయంకరంగా పెరిగినాయి.
మినిమం 1 lakh ఉంటే గానీ మనం హ్యాపీగా బతకడానికి ఉపయోగపడే ఇన్కమ్ 1 lakh. బ్రతకడానికి అంటే చాలా మంది, సార్ నాకు 10,000 వస్తుంది బతకట్లేదా, 5,000 వస్తుంది బతకట్లేదా? బతకడం వేరు, జీవించడం వేరండి. బతకడం అంటే ఐ మీన్ మనకు నచ్చినట్టు, మనకు కావాల్సినట్టు మనం నివసిస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఎటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వచ్చినా కూడా, ఎటువంటి హెల్త్ పరంగా మనకు ప్రాబ్లం ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కోగలిగే దమ్ము, ధైర్యం, ఫైనాన్షియల్ సెక్యూరిటీ మన దగ్గర ఉన్నప్పుడు అది రియల్ లివింగ్ ఆఫ్ లైఫ్ అంటాం. అట్లా కాకుండా చిన్న ప్రాబ్లం వస్తే అప్పు చేసేది, పెద్ద ప్రాబ్లం వస్తే వీళ్ళ మీద ఆధారపడి బతకడం, అది పెద్ద లైఫ్ కాదు. అందుకనే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం మినిమం 1 lakh ప్లస్ ఇన్కమ్ కావాలి. అన్ని ఖర్చులు పెరిగినాయి. ఈరోజు మీరు గమనిస్తే గత 5 years కి ఇప్పటికి చూసుకున్నట్లయితే గ్యాస్ బిల్, కరెంట్ బిల్, స్కూల్ ఫీజులు, మొబైల్ రీఛార్జెస్, టీవీ అన్ని పెరిగినాయి. బట్ మన ఇన్కమ్ మాత్రం అల్టిమేట్లీ పెరగలేదు. ఇప్పుడు ఇట్లా ఉంటే అప్కమింగ్ ఇయర్స్ లో, ఇంకొక 5 years లో ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి. ఓకే, ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి. బట్ అప్పటికైనా మన ఇన్కమ్ పెరుగుతుందా లేదా అనేది దెర్ ఇస్ నో గ్యారంటీ. దెర్ ఇస్ నో గ్యారంటీ. అందుకని ప్రపంచ మేధావులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి అనుగుణంగా, మన ఖర్చులకు అనుగుణంగా మన ఇన్కమ్ పెంచుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ విధానం మాత్రమే. అందులో నెంబర్ 1 ఏంటి అని అంటే వెస్టేజ్. వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి పెట్టకుండానే మీరు జస్ట్ 1-2 years ఫోకస్ పెట్టి పనిచేస్తే మీరు లక్షాధికారులు కావచ్చు అని ఆల్రెడీ ప్రూవ్ ఇట్. చాలా మంది చేస్తూ, ఎంతో మంది మన మధ్యలో ఉన్న వాళ్ళే చాలా మంది అది ప్రూవ్ చేసి ఉన్నారు. సో అటువంటి అవకాశం మనం పెట్టుకొని ఇట్లాగే ఉంటే ఎప్పుడు సక్సెస్ అవుతాం? ఓకే. మనం చెప్పే పాయింట్ ఏంటంటే అల్టిమేట్లీ ప్రపంచం మారుతుంది, అన్ని రంగాలు మారుతున్నాయి, అన్నిట్లో అప్డేషన్ వచ్చింది. మనలో అప్డేట్ లేకపోతే, మన మాట తీరు, మన యొక్క ప్రవర్తన, మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం, వీటిలో అప్డేట్ లేకపోతే ప్లాట్ఫామ్ ఎంత గొప్పదైనా, అవకాశం ఎంత గొప్పదైనా కూడా మనకి ఉపయోగపడదు. దాన్ని ఉద్దేశం చేసుకుని ఈరోజు మనం ఈ టాపిక్ మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వెస్టేజ్ అనేది ఒక అద్భుతమైనటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దీనికి అనుగుణంగా మనం మారదాం. మనల్ని మనం మార్చుకుంటూ నిరంతరం మైండ్ సెట్ పరంగా పాజిటివ్ గా ఆలోచిస్తూ ముందుకెళ్ళగలిగితే గనక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, జూమ్ వింటున్న ప్రతి ఒక్కరు 100% సక్సెస్ అవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బయట ఉద్యోగాలు మీరు సంపాదించాలంటే, ఉదాహరణకి ఒక 5,000 ఉద్యోగాలు పడ్డాయి అంటే దగ్గర దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షల కాంపిటీషన్ ఉంటది. అక్కడికి వచ్చేది 5,000 మందికే, కానీ పోటీ మాత్రం లక్షల్లో ఉంటది. కానీ ఇక్కడ అది లేదు. 5 లక్షల మంది అటెంప్ట్ చేస్తే 5 లక్షల మందికి అవకాశం ఉంది. 5 లక్షల మందికి కూడా స్టార్ అయితే కార్ ఫండ్ వస్తుంది, క్రౌన్ అయితే హౌస్ ఫండ్ వస్తుంది. అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఇంత పెద్ద అవకాశాన్ని సృష్టించే కంపెనీ కానీ, ప్లాట్ఫామ్ కానీ బయట ఎక్కడా లేదు. బట్ దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. అల్టిమేట్లీ అదేనండి. అది మారలేకపోతే ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ రావు. మీరు గమనించండి, ఎవరైతే ఈరోజు ఇన్కమ్ సంపాదిస్తున్నారో, ఎవరి టీంలో అయితే గ్రోత్ కనబడుతుంది, ఎవరిలో ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ కనబడుతుందంటే, వాళ్ళు రెగ్యులర్ గా అప్లైన్ తో టచ్ లో ఉంటూ, ప్రతి మీటింగ్ అటెండ్ అవుతూ, వాళ్ళ టీంని కూడా మీటింగ్ అటెండ్ చేపిస్తూ, ఓకే, ఇట్లా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మన బిజినెస్ కి సంబంధించి అవన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఆ స్థాయి వచ్చింది. ఓకే. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిస్టేక్స్ చేయొచ్చు, బట్ చేసిన మిస్టేక్స్ మళ్ళీ మనం చేయకూడదు. మనం ముందే మాట్లాడుకున్నాం, ఈ బిజినెస్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలంటే పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రయత్నాలు, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, కోరికల కన్నా మన యొక్క ప్రయత్నాలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం ఆ కోరికలకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద అల్టిమేట్లీ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇప్పటికైనా మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా అప్లైన్ తో కమ్యూనికేట్ అవుతూ, రెగ్యులర్ గా ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్న టార్గెట్స్ ప్రతి ఒక్కరూ అచీవ్ కాగలుగుతారు. ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్, మన కంపెనీ మనకి పూల్ ఆఫర్ ప్రవేశపెట్టింది. 10 కోట్ల రూపాయలు మనందరికీ షేర్ చేస్తుంది. 5 crore పూల్, 3 crore, 2 crore అన్నట్టు. ఈ పూల్ ఆఫర్ చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ప్రతి ఒక్కరు రావచ్చు. ఓకే. రావడానికి సంబంధించినటువంటి క్రైటీరియాస్ ఏమున్నాయి అవి ఒకసారి మీ అప్లైన్స్ తో మాట్లాడండి. ఈ నెల ఆల్రెడీ ఆగస్ట్, ఇప్పుడు ఎవరైతే వచ్చున్నారైతే ఓకే,
బట్ ఇప్పుడు మిస్ అయినా కూడా నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అట్లీస్ట్ నెక్స్ట్ 3 months లోనైనా కూడా ఆ క్రైటీరియా ప్రకారం టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటే గనక ఖచ్చితంగా మీరు మీ యొక్క ఇన్కమ్, నవంబర్ ఇన్కమ్ డిసెంబర్కి చాలా హ్యూజ్ ఇన్కమ్ మీరు చూసే అవకాశం ఉంటుంది. సో అది ఒకసారి మీ అప్లయన్స్ తో చెక్ చేసి ఒకవేళ ఉంటే పర్లేదు, లేకపోతే దానికి రావడానికి ప్లాన్ చేయండి. అలాగే సిఎన్సి అనేది ఒక బెస్ట్ వెపన్, దాన్ని కూడా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ టుడే. సో ఇవన్నీ చేయాలంటే మనకు కావాల్సింది కంప్లీట్లీ కాన్ఫిడెన్స్ అండ్ ఆత్మవిశ్వాసం. ఆ టాపిక్ గురించి మన టైగర్ సార్ చాలా అద్భుతంగా వివరిస్తారు. మనం బూట్ క్యాంప్ లో చూసాం, చాలా ఎక్సలెంట్ సెషన్. సో మనందరం కూడా ఆ యొక్క సెషన్ ఓపెన్ మైండ్ తో వినగలిగితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు సాధించడానికి 100% ఎబిలిటీ మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ లీడర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రమేష్ సార్ అండ్ మన మధ్యలో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. సో వెంకటేష్ గారు మన టైగర్ సార్ కన్వర్ట్ చేయండి సార్. ఓకే సార్. సార్ అన్మ్యూట్ ఇచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ శ్రీను, వెల్కమ్ సార్. బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు, చాలా బాగుంది పూల్ గురించి. ఎందుకంటే ఛాన్స్ ఉంది ఇప్పుడు కూడా, కంపెనీ అంత ఇదేంటంటే గెలవాలి, అందరూ గెలవాలని క్రైటీరియా ఎలాగంటే ఇంచుమించుగా లాస్ట్ 3 months మనం యాక్టివ్గా అదేది పెట్టారో ఆ యొక్క క్రైటీరియాని మనం చేయగలిస్తే లాస్ట్ 3 months అయినా ఛాన్స్ అనేది కంపెనీ ఇవ్వడం చాలా గొప్ప విషయం అది. సో దాని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అయితే లైఫ్లో ఏం చేయాలన్నా మనకి చాలా ఇంపార్టెంట్. శ్రీను సార్ చెప్పినట్టుగా ఆత్మవిశ్వాసం ఉంది, చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఆల్రెడీ వినే ఉంటారు, మళ్ళీ వినడం వల్ల బాగా అర్థమవుతుంది. సార్ ఇది స్క్రీన్ షేర్ అవుదా వెంకటేష్ గారు? చేయగలరా సార్ మీరు? గురుజీ సార్ అది యూట్యూబ్ లింక్ వచ్చేసరికి ఓకే, అది రిక్వెస్ట్ పెట్టాలి మెయిల్ నుంచి. అది 1 day యాక్సెప్టెన్స్ కి టైం పట్టింది గురుజీ. ఈ రోజు కాదు, ఈ రోజు రిక్వెస్ట్ పెడితే రేపు అవుతుంది. ఓకే ఓకే, అయితే నో ప్రాబ్లం సార్, వదిలేసేయండి, నేను మామూలు మాట్లాడిస్తాను. జనరల్ నార్మల్ రికార్డింగ్ అయితే చేయొచ్చు గురుజీ. అదే ఓకే, అంటే స్క్రీన్ షేరింగ్ లో అయితే మనకి ఆ పీడిఎఫ్ చూపించవచ్చు కదా, అని మీ దగ్గర కూడా ఉంది కదా. అయితే పీడిఎఫ్ ఏమన్నా షేర్ చేస్తే మనం అన్ని గ్రూప్స్ కి షేర్ చేద్దాం గురుజీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం, మామూలు మాట్లాడదాం. నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎక్సలెంట్ అండి, గ్రేట్. సో సో టుడే ఇస్ ద గ్రేట్ డే మాట. సో మనకందరికీ ప్రతి విషయంలో ఏం సాధించాలన్నా ఒకటి ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసం. దాని గురించి కొంచెం ఈరోజు టాపిక్ మాట్లాడదాము. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బూట్ క్యాంప్కి అటెంప్ట్ చేసి ఉండొచ్చు, కొంతమంది అటెంప్ట్ చేసి ఉండకపోవచ్చు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బూట్ క్యాంప్లో విన్నా మళ్ళీ ఒకసారి సబ్జెక్ట్ రిపీట్ అయితే మన ఆత్మవిశ్వాసం కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తెలిసిందే కదా అని నెగిటివ్ అనేది ఉంచొద్దు. అంటే మీరు నేర్చుకోవడం అనేది ఒకసారి వినేస్తే ఏది నేర్చేసుకోలేరు. ఆ విన్నదాన్నే 10-20 సార్లు వినడం వల్ల మీరు నేర్చుకోగలుగుతారు. మీరు నేర్చుకుంది ఇంకొకరికి నేర్పించగలుగుతారు, ట్రాన్స్ఫార్మింగ్ చేయగలుగుతారు. అంటే మన మళ్ళీ వింటేనే మరి మరి అర్థమవుతుంది, బాగుంటుంది అన్నమాట. మనకి ఒక ఇది వస్తుంది అన్నమాట. సో ఇది చాలా అవసరమైన సబ్జెక్టు, ఎందుకంటే చాలా మందికి ఈ కొత్త ప్రపంచం గురించి రోజు రోజు మారిపోతున్నటువంటి టెక్నాలజీ కానీ అసలు ఈ డిజిటల్ యుగం అయిపోయింది ఈరోజు చెప్పాలంటే. ఒక డిజిటల్ యుగం గురించి ఒక అవగాహన లేదనే చెప్పాలి. ఈరోజు మనం ఉంటున్న ఈ ప్రపంచంలో అన్నీ ఎలాగనుకుంటున్నా అంటే ఫటాఫట్ అయిపోవాలి, అప్పటికప్పుడే అయిపోవాలి అనే ఒక ఆలోచన మనందరిలోనే ఉంది. అంటే మన ఆలోచనకు ముందే అన్ని పనులు అయిపోవాలి అన్న ఫీలింగ్ మనందరిలో ఉంది. చాలా విషయాలు అలా జరుగుతున్నాయి కూడా, చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండడం లేదు. చాలా విషయాలు మన ఆలోచన కంటే అది ముందుగా జరిగిపోతుంది. బయట చాలా విషయాలు మన పర్మిషన్కి ముందే మన జీవితంలోకి ఎంట్రీ ఇచ్చేస్తుంది. సో ఈ టీవీ రూపంలో కావచ్చు, ఎన్టీవీ, ఇంకో టీవీ, యూట్యూబ్, ఇలా మన జీవితంలో చాలా బాధలు కలిగిస్తూ ఉంటాయి. చాలా చాలా రకాలుగా మన జీవితానికి
బాధలు అంటే పరిస్థితులు రూపంలో కావచ్చు, వ్యక్తుల రూపంలో కావచ్చు, మన రక్త సంబంధాల వల్ల కావచ్చు, స్నేహితులు, భార్య, పిల్లలు, భర్త, మన అనుకున్న నమ్మిన వాళ్ళ వల్ల కావచ్చు, మన పేరెంట్స్ వల్ల కావచ్చు, మన టీం మెంబర్స్ వల్ల కావచ్చు, చాలా చాలా రకరకాలుగా మన జీవితంలోకి చాలా భయంకరమైనటువంటి ఆ బాధలు వచ్చేస్తుంటాయి, బాధలు కలిగిస్తూ ఉంటారు, పరిస్థితులు కూడా అలా ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఈరోజు ఈ సబ్జెక్టు మనందరికీ చాలా చాలా అవసరము. సో అందుకనే దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఇలా బాధలు వచ్చినప్పుడు మనం ఏం ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఆత్మవిశ్వాసం ఎందుకు అంత ముఖ్యం అంటే అన్ని అందరూ అన్ని విషయాల్లో ఈరోజు చేంజ్ అయిపోతూ ఉంటారు. చేంజ్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. అందుకే మనందరికీ మన కళల్ని మనం కాపాడుకోవడానికి ఆత్మవిశ్వాసం చాలా 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 అవసరము. కానీ ఈ రోజులో చాలా మందికి ఈ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, పడిపోతుంది, సన్నగిల్లిపోతుంది. అది ఎందుకో ఇప్పుడు మనం కొంచెం చూద్దాము. ఎందుకంటే చేంజ్ వల్ల ఈ ప్రపంచంలో చేంజెస్ ఉంది అయిపోతూ ఉంటుంది. సో మీరు ఒక కప్పని తీసుకొచ్చేసి ఒక టబ్బు పెట్టి ఒక చల్లగా ఉన్న నీటిలో పెట్టండి, అది చాలా హ్యాపీగా ఖుషిగా ఆ నీటిలో ఉంటుంది. ఇప్పుడు ఆ టబ్బుని తీసుకెళ్ళి కొంచెం ఒక కిందన దాని వెనకాతలు కొంచెం కిందన కొంచెం మంట పెడితే అప్పుడు సడన్ మనీ దానికి చేంజ్ అర్థం కాదు, ఆ చేంజ్ గురించి దానికి అర్థం కాదు. ఎందుకంటే చల్లగా ఉన్నాయి వాటరు. ఆ కింద నిప్పు పెట్టినంత మాత్రాన కింద మంట పెట్టిన వెంటనే టబ్బు వెంటనే నీరు మరగదు కాబట్టి వెంటనే ఆ చేంజింగ్ దాన్ని గమనించుకోలేదు. అది స్లోగా 5 డిగ్రీ, 10 డిగ్రీ, 15 డిగ్రీ, 20 డిగ్రీ ఇలాగా ఆ అది వాయిస్ క్లియర్ లేదని ఎవరో మెసేజ్ పెట్టారు. సో మేబీ మీకు సిగ్నల్ ఇష్యూ ఉందేమో. నాకు కూడా ఇప్పుడు సిగ్నల్ ఇష్యూ ఉండి కట్ అయిపోయింది 2-3 సార్లు. సో సిగ్నల్ ఇష్యూ వల్ల అలాగా వాయిస్ ఉండదు. కొంచెం మీరు సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చేస్తే వాయిస్ అనేది బాగుంటుంది అన్నమాట. సో యాక్చువల్గా ఆ చేంజింగ్ ని తను అర్థం చేసుకోక అది 5 డిగ్రీ, 10 డిగ్రీ, 40 డిగ్రీ ఇలాగా పెరుగుతున్న కొలది దానికి అప్పుడు అర్థం అవుతూ ఉంటుంది. అలాగే మన లైఫ్ కూడా ఏదో పనిలో చాలా చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంటుంది, ఈ జాబ్ నాకు లైఫ్ సెట్ అయిపోతుంది, లేదంటే ఈ పని నాకు జీవితాన్ని మార్చేస్తుంది, లేదంటే ఇది జరిగిపోతుంది. చూడండి మన గమ్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్, దాని మోస్ట్ ఇంపార్టెంట్ మన డ్రీమ్. ఆ డ్రీమ్ ఎలా నెరవేరుతుందో తెలీదు. ఆ డ్రీమ్ ని చేర్చేటువంటి ఒక వెహికల్ ని సెలెక్ట్ చేసుకొని ప్రయాణం చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫస్ట్ డ్రీమ్ అనేది సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డ్రీమ్ తెలియకపోతే ఏమవుతుందంటే పాపం ఈ కప్ అనుకుంది అయిపోతుంది, కానీ చేంజింగ్ జరిగిపోతుంది, తన పనిలో కొంచెం చేంజింగ్ జరిగిపోతుంది. ఆ చేంజింగ్ తను గమనించలేకపోతుంది. 10 డిగ్రీ, 20 డిగ్రీ, 50 డిగ్రీ ఇలా మరిగిపోతుంది. ఇంకా ఇది మరుగుతున్న కొలది కొంచెం వయసు మరిగిపోతుంది. 45, 50 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పటికి ఏం జరగట్లేదు, జాబ్ లో ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, ఇన్ని సంవత్సరాలు ఈ పనిలో కష్టపడుతున్నాను, ఏం అవ్వట్లేదు అని తను చేంజ్ చేసుకొని ఇంకా లేదు ఇక్కడ కాదులే ఇంకా బయటికి వచ్చేద్దాం అనే పరిస్థితిలో అది బాగా 100 డిగ్రీ మరిగిపోయింది. ఇంకా బయటికి రాలేని పరిస్థితి, అందులో ఇరికిపోయిన పరిస్థితి అన్నమాట. ఈరోజు చాలా మంది మన పనుల్లో ఇలాగే ఇరికిపోతున్నారు. లైఫ్ ఏదో చేంజ్ అవుతుందని పనిని పట్టుకుంటున్నాం, దాంట్లో చేంజ్ కాలేకపోతున్నారు. తద్వారా చివరికి ఆ కప్ప మరి ఇంకా ఆ మరిగిన నీటిలో తన జీవితాన్ని త్యాగం అయిపోయింది. యాక్చువల్ గా ఇంకొక 5 సంవత్సరాల పైనే ఆ కప్ప బతుకును. మనిషి కూడా అంతే. ఈ చేంజింగ్ అర్థం పోవడం వల్ల 30-40 సంవత్సరాలు ఇంకా బతుకును. కానీ ఈరోజు ఇలాంటి వాతావరణం లేదు, చేంజ్లు అయిపోతున్నాయి. కానీ కొన్ని ఇలా మనకి చేంజ్ అర్థం ఇప్పుడు కావట్లేదండి. కానీ 30 సంవత్సరాల క్రితం చేంజ్ అయినప్పుడు మనకి చాలా జాగ్రత్త పడేవాళ్ళం, మనల్ని మనం కాపాడుకోగలిగే వాళ్ళం. కానీ ఈరోజు అది లేదు. పరిస్థితుల్లో చాలా చేంజెస్ వచ్చేసాయి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే
టెక్నాలజీ అనేది లోపట ఉండేది, పైన వచ్చేమో మన యొక్క సొసైటీ అనేది ఉండేది. అంటే ఒక 30 సంవత్సరాల క్రితము ఏదైనా చేంజ్ అయినప్పుడు సొసైటీ కానీ మన పెద్దలు కానీ మన పిల్లలు కానీ మన భార్య భర్త అమ్మ నాన్న గురువులు సొసైటీ లీడర్స్ కల్చరల్ లీడర్స్ మన గవర్నమెంట్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి ఆ చేంజింగ్ వచ్చేటప్పుడు ఏం పర్వాలేదు అని మన ఆత్మవిశ్వాసాన్ని కాపాడి మనం ప్రొటెక్ట్ చేసి ఒక రక్షించేవారు. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ లోపట ఉండేది, బయట ఒక వీళ్ళందరూ ఉండేవారు, సొసైటీ అంతా ఉండేవారు, మనల్ని రక్షించేవారు. అప్పుడు మన ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్ గా ఉండేది, మన ఆత్మవిశ్వాసం పడిపోయేది కాదు. అప్పట్లో మనకి లీడర్స్ మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇలా ప్రతి దాన్ని ప్రొటెక్ట్ చేసేవారు. ఇంకా మన లీడర్స్ పని ఏంటంటే వాళ్ళు మనల్ని మెయింటైన్ చేసేవారు, మనల్ని ప్రొటెక్ట్ చేసేవారు, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు, అన్ని విషయాలు తెలుసుకునేవారు, రక్షించేవారు, ఒక ప్రిజర్వ్ చేసేవారు, మనల్ని ఒక సాక్ అబ్జర్వర్ గా పనిచేస్తుండేవారు. వేరే ఒక కంట్రీ నుంచి ఏదైనా స్టాక్ ఏదైనా వచ్చేస్తే border లోనే ఆపేసేవారు. చైనా సామాన్లు కానీ కొరియా సామాన్లు కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు అవి రానిచ్చేవారు కాదు. ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు మనల్ని పెద్దలు రక్షించేవారు, మనల్ని ఒక కాపాడేవారు. ఇలాగ మనకి చాలా ప్రొటెక్ట్ గా ఉండేవారు సొసైటీ కానీ. అంటే అప్పుడు ఏముండేదంటే ఈ యొక్క టెక్నాలజీ మీద ప్రొటెక్ట్ ఈ యొక్క సొసైటీకి కానీ లీడర్స్ కానీ ఒక గ్రిప్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం కార్యక్రమం చేంజ్ అయిపోయింది, పరిస్థితులు చేంజ్ అయిపోయి ఇప్పుడు ఏదైనా ఎవరికైనా మంచికి చెప్పావు అనుకో, నీకెందుకులే, నువ్వు నాకు చెప్పేటోడువా, నువ్వు పెద్ద తోపువా, అని ఇలాగా అన్ని నీకు తెలియజేయాలా, అన్ని నీకు చెప్పి చేయాలా, ఓకే నువ్వు పెద్ద తోపువా అని. అయితే ఎవరినైతే మనం రక్షించాలనుకుంటున్నామో వాళ్ళే మన అర్థం చేసుకోకుండా అడ్డం తిరిగిపోయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. మన ఇంట్లో కానీ మన సొసైటీలో కానీ మనకు అర్థమవుతుంది. అంటే ఉత్తముగా చూడాలని అనుకుంటున్నారో, అంటే అవతల వ్యక్తిని మనం చూడాలనుకుంటున్నామో వా ఎవరైతే మనల్ని ప్రొటెక్ట్ చేసి సక్సెస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళనే చెడ్డ చేసి పక్కకు తోసేసి ముంచేసే కంపెనీలు వెనకాతల ముంచేసే వ్యక్తులు వెనకాతల పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం కార్యక్రమం మారిపోయింది, సొసైటీ అనేది లోపలికి వెళ్ళిపోయింది, ఈ యొక్క టెక్నాలజీ అనేది బయటికి విస్తారం అయిపోయింది. టెక్నాలజీ చాలా ఎక్కువ అయిపోయింది. ఈరోజు టెక్నాలజీ బయటకు వచ్చింది, సొసైటీ గ్రిప్ లో ఇప్పుడు టెక్నాలజీ లేదు. ఒకప్పుడు సొసైటీ గ్రిప్ లో టెక్నాలజీ ఉండేది, ఇప్పుడు ఏమైపోయిందంటే సొసైటీ లోపలికి వెళ్ళిపోయింది, టెక్నాలజీ బయటకు వచ్చింది, సొసైటీకి ఇప్పుడు టెక్నాలజీ మీద గ్రిప్ లేకుండా అయిపోయింది. అది పెద్ద చేంజింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ ఏం చేస్తుందంటే క్వశ్చన్ చేస్తుంది, అన్నిటినీ క్వశ్చన్ చేస్తుంది. ఆడవాళ్ళు అంటున్నారు పిల్లలు నేను కన్న అంటున్నారు, అలాగే హిందూ కుర్రోడు చైనా పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏమొస్తుందో పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక ఇండియన్ కేరళ అబ్బాయి కుర్రోడు, ఒక అబ్బాయి ఇండియన్ కేరళ కుర్రోడు అమెరికా వెళ్ళి చైనా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు ప్రొడక్షన్ కి చాలా పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది, ఇండియన్ కల్చర్ ని ఫాలో అవ్వాలా, లేదంటే కేరళ కల్చర్ ని ఫాలో అవ్వాలా, చైనా కల్చర్ ని ఫాలో అవ్వాలా, ముస్లిం కల్చర్ ని ఫాలో అవ్వాలా, ఇలాగా పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఈ యొక్క టెక్నాలజీ డిస్టర్బ్ చేసేస్తుంది, అంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోని డిస్టర్బ్ చేసేస్తున్నారు, మధ్యలో వేలు పెడుతున్నారు. అంటే సంబంధం లేని విషయాలను కూడా దూరిపోతూ ఉంటారు. ఈ యొక్క పెద్ద ప్రాబ్లమ్స్ తెచ్చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది, చేంజెస్ ని. ఇంకా ఈ యొక్క టెక్నాలజీ యొక్క పని ఏమైపోయిందంటే ఈ యొక్క స్పీడ్ ని ఇంక్రీజ్ చేసింది, ప్రతి విషయాన్ని చాలా స్పీడ్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈరోజు ఏ చిన్న విషయం జరిగినా వెంటనే SMS వెళ్ళిపోతున్నాయి, వాట్సాప్లు వెళ్ళిపోతున్నాయి, వీడియోస్ వెళ్ళిపోతున్నాయి, టీవీల్లో ప్రచారాలు అయిపోతున్నాయి, ఫేస్బుక్ లోకి వెళ్ళిపోతుంది, ఏదో ట్విట్టర్ సంథింగ్ అంటారు, ట్విట్టర్లోకి వెళ్ళిపోతుంది, టెలిగ్రామ్స్ లో యాప్ల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇలా అన్ని ఈరోజు స్పీడ్ అయిపోయి. అంటే ఒకప్పుడు పెట్రోల్ పెరిగితే ఎవరికి తెలిసిదంటే ఆ పెట్రోల్ బంక్ వెళ్ళి కొట్టించినప్పుడు తెలిసిది పెట్రోల్ రేట్ మరి రేట్ చేస్తామని కొట్టించుకొని వచ్చేవారు.
ఈరోజు పెరిగిపోయిందా, అబ్బో అంత అయిపోయింది, ఇంత అయిపోయింది, ఇంక గవర్నమెంట్ మన బతకనివ్వదు, ఇది అవ్వదు, ఇలాగే రేట్లు పెంచేస్తుంది, అది ఇది అని ఈరోజు స్పీడప్ అయిపోతుంది. అంటే ఇంత పెరిగిన మరుక్షణంలో ప్రపంచం మొత్తం ఆ విషయం ప్రాకిపోతుంది. ఈ విధంగా ఈరోజు టెక్నాలజీ చాలా స్పీడ్ అయిపోయింది. కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడో ఏదో ఒకప్పుడు ఎవరో ఒకరు వచ్చి మన జీవితంలో బ్యాండ్ బజాయించి వెళ్ళిపోతున్నారు. ఇది మాత్రం పక్కా అయిపోతుందన్నమాట. ఇది పక్కాగా మనకు జరుగుతుంది. మీ అనుభవాల నుంచి మీకు అర్థమవుతుంది, నా అనుభవం నుంచి నాకు అర్థమవుతుంది. ఇది అందరికీ మనకు అర్థమవుతున్న విషయం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అయిపోయినప్పుడు ఏమైపోతుంది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుతున్నాం, కానీ ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ లీడర్, ఆ లీడర్ని వినాలా, సో మా ఆవిడ్ని వినాలా, మా పిల్లలు వినాలా, ఎందుకంటే వాళ్ళకి ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి. పిల్లలు కూడా నాకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, లీడర్స్ కూడా నాకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, వేరే కంపెనీ వాళ్ళు నాకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, వేరే లీడర్స్ కూడా నాకు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, నాకు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళని కలుస్తున్నారు. ఒక భయంకరమైన పరిస్థితి ఈరోజు నడుస్తుంది ఈ ప్రపంచంలోను. ఈ ప్రపంచంలో అంత పెద్ద భయంకరమైన ఇది పరిస్థితులు మారిపోయి ఈ రోజుల్లో రోజుకు ఒక కొత్త ఒక మొబైల్ వచ్చేస్తుంది, కొత్త బైకులు వచ్చేస్తున్నాయి, కొత్త కార్లు వచ్చేస్తున్నాయి. కానీ ఒక 25-30 సంవత్సరాల క్రితం ఒక అంబాసిడర్ కార్ మాత్రమే ఉండేది. ఇప్పుడు 20 రోజుల్లో ఒక 10 మోడల్స్ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు ఒకే ఒక దూరదర్శన్ ఛానల్ ఉండేది. అది ఏం చూడాలో అనేది ఒక కన్ఫ్యూజ్ ఉండేది కాదు, తక్కువ ప్రోగ్రామ్స్ ఉండేవి, ఒక క్లారిటీ ఉండేది. అంటే ఆ తక్కువ ఛానల్ వల్ల ఏ ప్రోగ్రామ్ చూడాలి, ఏది చూడాలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది కాదు. టెలిఫోన్ కూడా ఒక్కటే ఉండేది, బిఎస్ఎన్ఎల్ ఏదో అదొక్కటే ఉండేది. కన్ఫ్యూజ్ లేదు అప్పుడు, ఎందుకంటే ఐటమ్స్ తక్కువ ఉండేవి, మనిషి క్లారిటీగా ఉండేవాడు, ఏ కార్ కొనాలి, ఏ ఫోన్ వాడాలి, ఏ ప్రోగ్రామ్ చూడాలి. కానీ ఇప్పుడు అన్ని విషయాలు డిస్టర్బ్ అయిపోయాయి. ఏ ఫోన్ కొనాలి, ఈరోజు చూసుకుంటే 500 పైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అన్ని ఛానల్స్లోని ఏ ప్రోగ్రామ్ చూడాలో పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఆ కన్ఫ్యూజ్లో మనిషి ఏం చేస్తానంటే అన్ని ఛానల్ని చూసే పిచ్చి పనులు కూర్చున్నాడు, అన్ని ఛానల్స్ని ఇప్పుడు వరుసగా మార్చుకొని కూర్చొని చూస్తున్నాడు, ఏం చూడాలో తెలియక. ఈరోజు మన టీం మెంబర్స్ని, మన టీంని పట్టుకొని ఉంచడం కష్టమైపోతుంది. ఇది నిజం. ఒకప్పుడు మనతో మన టీచర్స్ మాట్లాడేవారు, లేదంటే బాస్ మాట్లాడేవారు, లేదా మన ఇంట్లో వాళ్ళు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఎవరెవరితో మాట్లాడుతున్నారో మనకి అర్థం కావట్లేదు. అందరితో మాట్లాడుతున్నారు. మనతో అవసరం ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మనతో అవసరం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఇలా ఇప్పుడు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం క్లియర్గా ఉండాలి, ఫోకస్గా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి, మన లక్ష్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. నా టార్గెట్ ఈజ్ ద సింగపూర్, వెళ్ళే తీరుతాను నా లైఫ్లోని. ఎందుకంటే నా టార్గెట్ ఈజ్ ద సింగపూర్. ఇప్పుడు ఫస్ట్ నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగలను, కాళ్ళతో నడుచుకొని వెళ్ళవలసిందే, మెట్లు దిగవలసిందే. అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆటో పట్టుకోవాలి, లేదంటే సిటీ బస్ పట్టుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కవలసి వస్తుంది, అక్కడి నుంచి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళవలసి వస్తుంది, అక్కడి నుంచి నేను ఫ్లైట్ ఎక్కాలి. సార్ అంటే ఏమవుతుంది, నా గమ్యం మారట్లే, నా క్యారియర్స్ మారుతుంది. ఇక్కడ ప్రతిదీ మంచిదే. నాకు స్పిన్నింగ్, నాకు ఫస్ట్ పేపర్ బాయ్గా చేశాను, అది కొంతవరకు లైఫ్ని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఒక బట్టల షాప్లో పనిచేశాను. ఆ తర్వాత నేను ఒక ఈ రాడ్లు తయారవుతాయి ఆ కంపెనీలో కొంతకాలం పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ నాకు వచ్చి స్పిన్నింగ్ మిల్లో కొంతకాలం పనిచేశాను, ఒక సైట్ ఎలక్ట్రీషియన్గా పనిచేశాను. ఇవన్నీ నా క్యారియర్స్. బట్ నా లక్ష్యం ఏంటి, సింగపూర్. అది ఎక్కిన వెంటనే మనకు అర్థం కావాలి, అది నా సింగపూర్ని తీసుకెళ్తుందా లేదా అని. నేను ఇక్కడ గమ్యాన్ని మార్చమని చెప్పట్లేదు, క్యారియర్స్. నాకు అది ఇవ్వదు నా స్పిన్నింగ్ మిల్. ఇప్పుడు నేను ఆటోలో కూర్చొని అదే ఫ్లైట్ అనుకుంటే ఎలా?
అది నాకు సింగపూర్ తీసుకెళ్దని నాకు తెలిసిపోయింది. అది ఖచ్చితంగా నేను అనుకున్న టార్గెట్, నేను అనుకున్న కారు నాకు ఇవ్వదని తెలిసిపోయింది. ఇప్పుడు నేను అందుకే మారాలి. అందుకే లక్ష్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఎవరు ఎన్ని అన్నా వనక్కుండా ఉండాలి. లక్ష్యం వైపే మీరు చూస్తూ ఉండాలి. కష్టాలు దాటుకొని వెళ్తూ ఉండాలి. ఓకే, గ్రిప్ వదలకుండా మన లక్ష్యాన్ని సాధించాలి అంటే ఒకే ఒక్క విషయం, ఒకే ఒక్కటి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మనల్ని మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా ఉండండి, నేను ఏది ఏమైనా సాధిస్తానని. అదే ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాల్ని మనం రక్షించుకోవడం ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. మన తాతలు, మన నాన్నగారుల టైంలో చూసుకుంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ భార్య 60 సంవత్సరాలు తన జీవితాంతం తనతో ఉంటారని ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే అందరూ ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, ఎక్కువ మంది పెడుతున్నారు. ఎవరెవరు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అప్పట్లో మా అమ్మమ్మకి తాతయ్య గారు ఒక్కరే ఎస్ఎంఎస్ పెట్టేవారు, ఎందుకంటే అప్పుడు ఎస్ఎంఎస్లు లేవు. కానీ ఇప్పుడు చాలా మంది ఎస్ఎంఎస్లు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద కన్ఫ్యూజ్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. ఈరోజు అంత భయంకరమైనటువంటి చేంజెస్ అయిపోతున్నాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క కంపెనీ పెట్టేస్తున్నాడు. నా కంపెనీకి వచ్చి అంటున్నాడు, నా టీంలోకి వచ్చి అంటున్నాడు, నేను అది చేసేస్తాను, నేను లక్షాధికారం చేసేస్తాను, నీకు కారు వచ్చేటట్టు చేసేస్తాను, నీకు 1000 మందిని టీంని ఇచ్చేస్తాను. ఇది పెద్ద కన్ఫ్యూజ్ అయిపో, ఓ ఈడు 100 మందిని ఇస్తున్నాడా, ఓ వీడికంటే ఈడు 1000 మందిని టైం ఇస్తున్నాడా, మనం అటు వెళ్తున్నాం. కానీ ఎక్కడైనా మన ఆత్మవిశ్వాసం స్ట్రాంగ్ ఉంటే, నిలిచి ఉంటే ఎక్కడైనా సాధించవచ్చండి. అంటే అప్పట్లో మ్యారేజెస్ చేసుకుంటే ఆ ఒక్క ఐటెంతోనే తన జీవితం ఉండేది అన్న గ్యారంటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏమీ నమ్మకం లేదు, ఏమీ గ్యారంటీ లేదు. అలాంటి పెద్ద ప్రాబ్లం అయిపోయింది. నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, అప్పట్లో బాటాకి నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు ఎవరు తీసుకుంటారో లేదో తెలియదు. ఈరోజు దూరదర్శన్కి ఆ, తెలియట్లేదు. నాకు అర్థం కావట్లేదు. నా టీం మెంబర్స్ రేపు నాతో ఉంటారో ఉండరో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, వాళ్ళకి ఫ్రెండ్షిప్లు ఎక్కువ జరుగుతున్నాయి. ఇలా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, చాలా మంది మెయిల్స్ పెడుతున్నారు. ఇలా చాలా 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 బయటికి వెళ్ళిపోయాయి. అప్పట్లో మన లీడర్స్, మన పెద్దలు, మన మత పెద్దలు, మన ఏరియా పెద్దలు, వీళ్ళంతా మనందరినీ ఏం చేసేవారంటే ప్రొటెక్ట్ చేసేవారు లేరు. ఈ పరుగుల జీవితంలో నాకు నేనే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీకు మీరే రక్షించుకోవాలి. అలా రక్షించుకోవాలంటే ఒకే ఒకటి కలిగి ఉండండి, కాన్ఫిడెన్స్ని కలిగి ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా రక్షించుకోవాలి, ఇది ఇప్పుడు చూద్దాం మనం. కానీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను, కాన్ఫిడెన్స్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ అర్థమై ఉండాలి. రాను ఏది ఏమైనా, టీం రావచ్చు, టీం రాకపోవచ్చు, టీం కూర్చుని పోవచ్చు, టీం ఇదైపోవచ్చు, ఏది ఏమైనా కావచ్చు, ఆ కంపెనీ ఎత్తివచ్చు, ఇంకోటి జరగచ్చు, ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఎలాంటి చేంజెస్ రానియండి, లేదంటే ఇంకోటి జరిగిపోవచ్చు, ఫేస్బుక్ లో చెప్పవచ్చు, చెక్కులు ఆగిపోవచ్చు, ఏది ఏమైనా సరే కాన్ఫిడెన్స్ మాత్రం పోగొట్టుకోవద్దండి. నేను సాధించడానికే పుట్టాను. ఎందుకంటే దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా మీద నాకు నమ్మకం లేకపోతే నేనేమీ చేయలేను. అది యాజ్ ఎ లీడర్గా మన మీద మన నమ్మకం ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. నమ్మకం పోయిందా ఇంకెవ్వరు ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనం కాపాడలేరు. మన మీద నమ్మకం అంత గట్టిగా ఉండడం చాలా మంచిది. అందుకే 925 రోజులు అంటే 1301 వారము, 300 నెలలు అంటే 25 సంవత్సరాలు మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం,
గట్టిగా ప్రొటెక్ట్ చేసుకోవడం ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ఇంపార్టెంట్. ఈ ఆలోచనని మనం దృఢంగా ఉండాలి. ఈ 25 సంవత్సరాలు మీ లక్ష్యం సాధించడంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, ఎన్నో ట్రగుల్స్ వస్తాయి, ఎన్నో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్ట నష్టాలు వస్తుంటాయి, ఎన్నో బాధలు అయిపోతూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ మాత్రం పోగొట్టుకోకుండా, పనిని ఆపకుండా, కలల వైపుకు వేసే ప్రతి ఒక్క అడుగు మనల్ని ఆ యొక్క సక్సెస్ కి చేస్తాయి. ఆ తయారీ ఉంటే చెప్తున్నాను, నిజంగా మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తీరుతాము. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, మైండ్ లో ఎప్పుడు ఉంచుకోవాలి, కాన్ఫిడెన్స్ అన్నది అందరికీ ఉంటుంది అనుకుంటారు, అందరూ ఉంది అనుకుంటారు, కానీ అది యాటిట్యూడ్ రూపంలో అందరికీ ఉంది. అందరిలో కాన్ఫిడెన్స్ ఉందంట, ఉంది అంటారు, చిన్న పాపకైనా కాన్ఫిడెన్స్ ఉందంటారు. బట్ అది ఏ రూపంలో ఉందంటే ఒక యాటిట్యూడ్ రూపంలో ఉంది. యాటిట్యూడ్ అంటే పాజిటివ్ గా ఉండడం, అంటే పరిస్థితులు మైనస్ ప్లస్ అవుతూ ఉంటాయి. చూడండి, అన్నిటి దగ్గర మైనస్ ప్లస్ ఉంటూనే ఉంటుంది. పరిస్థితుల్లో మైనస్ అవుతూ ఉంటుంది, దాన్ని మారిపోతూ ఉంటే మన కాన్ఫిడెన్స్ లేనట్లే. అంటే పరిస్థితులు బాగున్నప్పుడు బాగుండడము, బాగులేనప్పుడు నీరసంగా అయిపోవడం, ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే మన యొక్క ఆత్మవిశ్వాసం ఎలా ఉందంటే అదొక యాటిట్యూడ్ రూపంలో ఉన్నట్టు. యాటిట్యూడ్ రూపంలో ఉంటే మనకి ఏమీ అవ్వదు. అందుకే మన కాన్ఫిడెన్స్ ని ఎలా ఉండాలి అంటే ఒక ఎబిలిటీ రూపంలోకి మార్చుకోవాలి. ఒక ఎబిలిటీ అంటే ఏంటి? ఎబిలిటీ అంటే ఒక సామర్థ్య రూపంలో ఉండాలి మనకి. ఎబిలిటీ అంటే సామర్థ్యం, అంటే ఎబిలిటీగా మార్చుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ కావచ్చు. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మన యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి, ఒక యాటిట్యూడ్ రూపంలో ఉంచుకోకుండా, అంటే మనందరం ఎవరైతే ఫెయిల్ అయిపోయారో ప్రపంచంలో, ఎవరైతే నార్మల్ గా ఉన్నారో, ఎవరైతే వాళ్ళు సక్సెస్ కి ప్రయాణం చేస్తున్నారో, సక్సెస్ వాళ్ళకి దొరకట్లేదంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉందంటే ఒక యాటిట్యూడ్ రూపంలో ఉంది. ఈ రోజు ఎవరైనా జాయిన్ అయ్యారంటే పొంగిపోతారు. ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు ఒక్కరు కూడా జాయిన్ అవ్వకే ప్రొడక్ట్ కొనకపోతే డీలా పడిపోతాం. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ఉన్నట్టా లేదా? మన గెలుపు మీద లేనట్టే. ఎందుకంటే యాటిట్యూడ్ రూపంలో ఉంది. ఇప్పుడు దాని ఎబిలిటీ రూపంలో ఈ రోజు ఎందుకు జాయిన్ అవ్వలేదు, వీళ్ళు ఎందుకు అంటే నేను ఇన్విటేషన్ చేసే ప్రాబ్లంలో ఉంది, అంటే నీ ఫోన్ లో మాట్లాడడం లోపం ఉంది, అంటే నా ప్లాన్ ప్రజెంటేషన్ చేయడంలో లోపం ఉంది. హలో, ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇది నాకు కట్ అయినట్టు అనిపించింది, అందుకే వస్తుందా లేదా ఈ మనకి ఏమైనా జరగచ్చు. ప్రొడక్ట్ లో ట్రాజడీ అయిపోవచ్చు, ఇన్కమ్ లో ట్రాజడీ అయిపోవచ్చు, మార్కెట్ లో ట్రాజడీ అయిపోవచ్చు, సిస్టమ్ లో ట్రాజడీ అయిపోవచ్చు, కంపెనీలో ట్రాజడీ అయిపోవచ్చు, మన ప్రోగ్రెస్ లో ట్రాజడీ అయిపోవచ్చు. ఏమి అయినా కాన్ఫిడెంట్ గా మనం ఉండగలిస్తే, ఓకే, అని మనకి మనం స్థైర్యంగా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ ఉన్నట్టే. నా లైఫ్ లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ అయ్యాయి, కానీ కాన్ఫిడెన్స్ అనేది ఒక ఉంటే నేను చెప్పొచ్చు నా కాన్ఫిడెన్స్ లో సామర్థ్యం లేదు. కాన్ఫిడెన్స్ అనేది ఎలా ఉండాలంటే ఒక యాటిట్యూడ్ రూపం లేకుండా సామర్థ్య రూపంలో, ఎబిలిటీ రూపంలోకి తయారు చేసుకోవాలి. లైఫ్ లో బిజినెస్ బిల్డ్ చేసే క్రమంలో అప్ అండ్ డౌన్స్ వస్తాయి, చాలా ట్రాజడీస్ అవుతాయి.
అయినా నేను వెనకకు వెళ్ళలేదు. కానీ నేను చాలా మంది అంతా బాగుంది, టీం వచ్చేసింది, డబ్బులు వచ్చేసాయి, అంతా ఖుషీగా నడిస్తే వాళ్ళ మూడ్ చాలా బాగుంటుంది. ఏదైనా జాయిన్ కాలేదు, టీం పడిపోయింది, ఏదైనా ప్రొడక్ట్ తీసుకోవడం లేదు, లేదంటే ముఖం మీద తలుపులు వేసారో సంథింగ్, ఎప్పుడు మూడ్ మారిపోతుంది. అంటే బిజినెస్ వదిలేస్తారు. అంటే వాళ్ళ ఆత్మవిశ్వాసము యాటిట్యూడ్ రూపంలో ఉంది. అలా ఉంటే ఎక్కడా సక్సెస్ రాదు. ఎన్ని అయినా ప్రాబ్లమ్స్ రానియండి, మీరు మంచి మూడ్ లో ఉన్నారు, బిజినెస్ బాగా జరుగుతుంది, బాగా జరగట్లేదు, ఏది ఏమైనా మీరు మంచి మూడ్ లో ఉన్నట్లయితే నిర్ణయించుకోవచ్చు మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారని. మీలో కాన్ఫిడెన్స్ అనేది ఒక ఎబిలిటీ రూపంలో ఉంది అంటే 100% మనకి సక్సెస్ దొరుకుతుంది. అందుకే మన కాన్ఫిడెన్స్, మన ఆత్మవిశ్వాసాన్ని, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అదొక 100% మనం ఒక ఎబిలిటీ రూపంలోకి తీసుకెళ్ళాలి. లైఫ్ లో ఏ పని చేయడానికైనా #1 మొట్టమొదటి ఎబిలిటీ ఏంటంటే కాన్ఫిడెన్స్ ని మనం సామర్థ్యం ద్వారా తయారు చేసుకోవాలి. మీకు స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి, ఇది మంచి పనా కాదా? ఎస్, మంచి విషయం. అందరికీ లోపల ఉంటుంది ఒక లీడర్ గా వెళ్ళి మాట్లాడాలని. మీరు ఒక లీడర్ గా మాట్లాడాలి, ఒక మంచి ఎబిలిటీయే. కానీ అది చెయ్యాలి అంటే కనీసం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతున్నారు. మంచి పుస్తకం చదవడము మంచి మాట కాదా? కానీ చదవాలంటే కాన్ఫిడెన్స్ ఉండాలి. చదవడానికి కాన్ఫిడెన్సా అని మీరు అనుకోవచ్చు. ఆ పుస్తకం చెప్పినట్లు మనం ఉండడం లేదు, అది అంగీకరించడానికి కాన్ఫిడెన్స్ కావాలి కదా. చాలా మంది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి రారు, ఎందుకంటే ప్రోగ్రాంలో నేను చాలా ట్రైనింగ్లో చెప్పినవి చాలా చెయ్యట్లేదు. అది సిగ్గుపడిపోయి ఆ విషయంలో ఆ మాటలు విని తట్టుకోలేక ఆ కాన్ఫిడెన్స్ అది ఉండాలి. ఆ మీటింగ్ లో కూర్చోవాలంటే, ఆ ట్రైనింగ్ లో కూర్చోవాలంటే, ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే. ట్రైనింగ్ లో కూర్చోవడం మంచి ఎబిలిటీయే, కానీ కూర్చోవడానికి మినిమం కాన్ఫిడెన్స్ కావాలి. మీరు ఏ పని చేయాలని ప్రపంచంలో ఏ పని చేయాలన్నా కాన్ఫిడెన్స్ ఉండాలి. టైంకి వెళ్ళాలి, టైంకి ముందే మీటింగ్కి వెళ్ళడం మంచి పనా కాదా? దానికి నేను ముందు చేరుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనలోని. జీవితంలో ఛాలెంజ్ తీసుకోవడం, ఛాలెంజ్ చేయడము మంచి ఎబిలిటీయే కాదా? ఎస్, అది చేయాలంటే మినిమం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక్క విషయం మనం గుర్తించుకోవాలి మై డియర్ లీడర్స్, ఈ రోజు మీరు చేసే పెద్ద గొప్ప పనులు ఏదైనా కావచ్చు, ఆ విషయాలన్నీ మన జీవితంలో జరిగినవన్నీ, ఆ విషయాలన్నీ మనం పొందాము అంటే మనలో కాన్ఫిడెన్స్ ఉంది. పొందడం లేదు అంటే బహుశా ఖచ్చితంగా చేరుకోవట్లేదు, మన గోల్ చేరుకోవట్లేదు, మనం కంటిన్యూగా మన డ్రీమ్ చేరుకోలేకపోతున్నాము, కాన్ఫిడెన్స్ అనేది ఛాలెంజ్ తీసుకోలేకపోతున్నాము, ఈ పరిస్థితులు మారడం లేదు అంటే ఒకే ఒక్క విషయం మనలో బాగా తక్కువ ఉంది అని ఏందేమో చెక్ చేసుకోవాలి మనందరం. అదే ఆత్మవిశ్వాసం, అదే కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు. ఈ విషయాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా మన సక్సెస్కి వెళ్ళిపోవచ్చు. ఫైనల్ గా, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్, ఎనీథింగ్ యూ డూ. ఇఫ్ యూ నాట్, నథింగ్ టు డూ ఎనీథింగ్. దట్స్ ఆల్. మనలో కాన్ఫిడెన్స్ ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అనేది లేకపోతే ఈ ప్రపంచంలో మనం ఏమీ సాధించలేము. అందుకనే మన కాన్ఫిడెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనందరం మన కాన్ఫిడెన్స్ ని కాపాడుకుంటూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునేటువంటి దానికి కావాల్సిన తయారీ మీకు మీరు చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఎలా తయారు చేసుకుంటే నాకు సక్సెస్ దొరుకుతుంది అది చాలా ఇంపార్టెంట్. అందుకే బిజినెస్ లో మీరు కాన్ఫిడెంట్ గా మీ పని మీరు చేయండి, మీ పనిలో మీరు కాన్ఫిడెన్స్ ఉంచండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇందులో మనకి ఏం పనులు ఉన్నాయి చెప్పండి. ఒకటి, యూజ్ ద ప్రొడక్ట్ ను వాడుకోవాలి, కాన్ఫిడెంట్ గా ప్రొడక్ట్ వాడండి. హెయిర్ ఊడిపోతుందేమో హెయిర్ ఆయిల్ రాసుకుంటుంటారు, పళ్ళు తోమితే పళ్ళు ఊడిపోతే ఏమో పేస్ట్ వాడితే అని భావిస్తుంటారు, ఈ సబ్బు వాడితే దురదలు వస్తాయేమో అని భావిస్తుంటారు కొంతమంది. ఒకవేళ అలాగా కాన్ఫిడెంట్ లేకపోతే
ఏ ప్రొడక్ట్ చాలా మంది వాడరు, వాడిన 2 రోజులు, నెల రోజులు, 3 నెలలు కొంటారు, తర్వాత మళ్ళీ ఆగిపోతుంటారు. వాళ్ళు కంటిన్యూగా సిఎన్సీలో ఉండలేరు. ఎవరైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళందరూ 100% ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్స్, మనం వాడిన ప్రొడక్ట్ ని వేరే వాళ్ళతో షేర్ చేసి ప్రొడక్ట్ టర్న్ ఓవర్ మన టీం టర్న్ ఓవర్ పెరగాలి, మీ టీం పెరగాలి అంటే ఆ ప్రొడక్ట్ ని వేరే ఎక్కువ మందితో వాడించడం చాలా ఇంపార్టెంట్. షేర్ చేయండి. షేర్ చేయడం అంటే ప్రొడక్ట్లు పంచడం కాదు, లేదంటే ఫ్రీగా ఇవ్వడం కాదు, లేదంటే ఆల్ పేరు మీద మనం సిఎన్సీలు పెట్టడం కాదు. వాళ్ళంతటా వాళ్ళ ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ కొనేలాగా చేయడం. అర్థం చేసుకోండి, వాళ్ళ ఇంటికి వాళ్ళ అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ వాడుకునే, సుమారుగా ప్రతి ఫ్యామిలీకి ఒక 3,000 4,000 రూపాయలు ప్రొడక్ట్ అవసరం ఉంటుంది. ఒక 100 పాయింట్లు ఓకే, అది చేయడానికి ఎంకరేజ్ చేయండి. నువ్వు 1,00,000 పెట్టేసి, 5 లక్షలు పెట్టేసి, 2 లక్షలు పెట్టేసి డైరెక్టర్ అయిపోతావు, డైమండ్ అయిపోతావు, క్రౌన్ అయిపోతావు. ఇది కాదు. ర్యాంక్ వెనకాతలు ఏమీ లేదు. అంటే బిజినెస్ ని పాడు చేయొద్దు. బిజినెస్ ని చాలా మంది అనెథికల్ గా చేస్తూ, రాంగ్ వేలో చేస్తూ, షార్ట్ కట్ లో సక్సెస్ అయిపోవాలని పిచ్చి పిచ్చి పనులు చేసి, టీములు పాడు చేసి, కంపెనీ మీద బురద జల్లుతున్నారు. దయచేసి అది మనం చేయకూడదు. షేర్ చేయండి. తర్వాత మూడోది, లిస్ట్ ప్రిపేర్ చేయండి. మీరు ఎవరెవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరికీ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు పొట్టోళ్ళు, వీళ్ళు దెబ్బగున్నారు, వీళ్ళు చెయ్యరు, వీళ్ళు వేస్ట్ ఫెలోస్, ఇలాంటి ఫ్రీ జడ్జ్మెంట్ మీరు చేయొద్దు. వాళ్ళ గురించి మీరెవరు జడ్జ్మెంట్ చేయడానికి? వాళ్ళ భవిష్యత్తుని మీరు ఏమైనా చేయగలరా? ఎవరి జీవితాన్ని ఎవరు మార్చలేరు. ఎవరి జీవితాన్ని వాళ్ళే మార్చుకోగలరు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడండి. మీ దగ్గర ఉన్న అవకాశాన్ని వాళ్ళకి చెప్పండి. లిస్ట్ రాసేటప్పుడు అది మీరు చాలా ఇంపార్టెంట్ థింగ్. లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ పిలిచి ఇన్విటేషన్ చేయండి. ఇన్విటేషన్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పిలవాలి? చాలా మంది ఇన్విటేషన్ లో ప్రెజెంటేషన్ చేస్తుంటారు, అందుకు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇన్విటేషన్ లాగా చేయండి. ఇన్విటేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాని మీద మీరు చాలా నేర్చుకోవాలి. దాని ప్రకారంగా మీరు ఇన్విటేషన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తే అతను వస్తారు, ఆ మాటల్లో మీకు దమ్ము ఉండాలి. ఇన్విటేషన్ అనేది ఒక సినిమాకి ఒక ట్రయల్ పార్ట్ లాంటిది. సినిమా రిలీజ్ అవ్వకుండా ప్రో వీడియోస్ పంపిస్తుంటారు, ట్రయల్ పార్ట్స్ పంపిస్తుంటారు, ట్రయల్ వీడియోస్ చూపిస్తూ ఉంటారు టీవీలోని వాటిలోని. బా ఇంత బాగుందా ఈ సినిమా, బా ఇందులో ఇంత మంచి ఫైట్ ఉందా, ఇందులో ఇంత మంచి కామెడీ ఉందా, ఆ కామెడీను ఆ ఫైట్ ను ఏదో చూసి మనం ఆ సినిమా అంటే ట్రయల్ పార్ట్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. ఎందుకంటే సినిమాకి అందరూ రావాలంటే ట్రయల్ పార్ట్ బాగుండాలి. అలాగే ఇన్విటేషన్ అనేది ఒక ట్రయల్ పార్ట్. ఇన్విటేషన్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ అనేది సినిమా. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి తర్వాత సినిమా చూపించండి, వాళ్ళ జీవితం ఎలా మారుతుందో అని. ట్రయల్ పార్ట్ ఎంత బాగుంటే, ఇన్విటేషన్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్విటేషన్ తర్వాత మీటింగ్ చేయండి. ప్రతి మీటింగ్ కి అప్లైన్ మీద ఆధారపడద్దండి. ఒక 5, 6, 10 మీటింగ్ లోపే మీ అప్లైన్ వాడుకోండి. ఆ తర్వాత 11వ మీటింగ్ కి మీ డౌన్ లైన్ కి మీరు అప్లైన్ గా వెళ్ళండి. మీకు అప్లైన్ రావాలి, మీ డౌన్ లైన్ కి అప్లైన్ రావాలి, ఆ డెప్త్ కింద డౌన్ లైన్ కి అప్లైన్ రావాలి, మీరు ఒక స్టార్ డైరెక్టర్ అయిపోయిన అప్లైన్ రావాలి, మీరు డైమండ్ డైరెక్టర్ అయిన అప్లైన్ రావాలి, ఒక యూసీడీని అయిపోయిన అప్లైన్ రావాలి. ఇలా మీరు ఎదుగుతున్న కొద్ది అప్లైన్ కి అంత ప్రెజర్ తగ్గిస్తే అంత సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీ కళ్ళని మీరు పట్టుకోండి. మీ గుర్రం మీ మీ గుర్రం యొక్క కళ్ళు మీ చేతిలో ఉంటే మీరు ఎంత స్పీడ్ లో కావాలంటే అంత స్పీడ్ లో వెళ్ళగలరు. అది మీ అప్లైన్ చేతిలో పెట్టడానికి ట్రై చేస్తే అతనికి కుదిరేటప్పుడు కొంచెం కొంచెం కదిలిస్తూ ఉంటాడు ఆ కళ్ళు. ఆ తర్వాత అతని పని, అతనికి వేరే వేరే కళ్ళాలు బోల్డ్ ఉంటాయి, వేరే వేరే టీమ్స్ ఉంటాయి, అవన్నీ పెరగాలని అతను ఆ పనిలో బిజీ ఉండి మీరు స్పీడప్ తగ్గిపోతుంది. అందుకని మీ కళ్ళాన్ని మీరు పట్టుకోండి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా హోమ్ మీటింగ్ చేయడం నేర్చుకోండి. హోమ్ మీటింగ్ ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎలా కూర్చోబెట్టాలి, హోమ్ మీటింగ్ చేసేటప్పుడు అప్లైన్ ఎలా ఇన్వైట్ చేయాలి, మీరు ఎక్కడ కూర్చోవాలి, వచ్చిన కస్టమర్స్ని ఎక్కడ కూర్చోబెట్టాలి, మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓపెనింగ్ ఎలా చేయాలి, ఆ తర్వాత మీకు ఆ తర్వాత దాన్ని ఎలా మీరు ఇది కంటిన్యూ చేయాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ ఎలా చేయాలి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ అయిపోయిన తర్వాత అలాగా మనందరినీ ఎడిఫికేషన్ చేయాలి, ఎలాగ వాళ్ళతో మనం మాట్లాడాలి, ఎలా మన అప్లైన్కి పరిచయం చేయాలి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి ఎవరికి ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా మంది అప్లైన్ ని నిల్చోబెడతారు, డౌన్ లైన్స్ ని బాగా ఎడిఫికేషన్ చేస్తారు. అక్కడ అప్లైన్ నేర్పించడానికి వచ్చారు, కొన్ని వందల జీవితాలు మార్చడానికి వచ్చారు. అప్లైన్ ఎడిఫికేషన్ వాళ్ళు ఎదురుగా చేయాలి. మా డౌన్ లైన్ సార్ ఇతను చాలా తోపు అండి, తురుము. అక్కడ తోపు తురుము, ఇక్కడ కాదు కదా. ఇక్కడ తోపు ఎవరంటే కొన్ని వందల జీవితాలను, వేల జీవితాలు మారుస్తుంది అప్లైన్. అప్లైన్ పట్టించుకోరు.
అప్లైన్ అక్కడ ప్లాన్ చెప్తుంటే ఇటు బయట తిరుగుతుంటాడు, బయట ఇంకా ఎవరు వస్తున్నారా లేదా అని బయట ఫోన్లు చేస్తుంటారు. అది చేయకూడదు. అప్లైన్ వచ్చారు, మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి ఎంతమంది వస్తారో వాళ్ళే అదృష్టవంతులు. తక్కిన వాళ్ళు రాని వాళ్ళు సీట్లు ఖాళీ ఉంచకుండా కుర్చీలు ఎత్తిపెట్టి పక్కన పెట్టేసేయండి. మీరు చక్కగా ఫ్రంట్ రోలో కూర్చోండి, అప్లైన్ ఎదురుగా కూర్చోండి, అప్లైన్ ఏం చెప్పినా ధ్యాసగా అప్లైన్ వైపు చూడండి. ఆ ప్లాన్ 100 సార్లు మీరు వినేసి ఉండొచ్చు, 100 సార్లు చూసి ఉండొచ్చు. అప్లైన్ వేసిన జోక్ మీరు 100 సార్లు విన్నారు, మీకు నవ్వు రాదు, అయినా బలవంతంగా అక్కడ నవ్వాలి. మీ యొక్క యాక్షన్ బట్టే మీరు అక్కడ కూర్చున్న టీం మెంబర్స్ ఎవరైతే టీం మీటింగ్ పెట్టారో, హోమ్ మీటింగ్ పెట్టారో, మీ హోమ్లోకి వచ్చిన అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరెంత ఇన్వాల్వ్ అవుతున్నారో దాన్ని బట్టే వాళ్ళు మీతో నడుస్తారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ హోమ్ మీటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఆ తర్వాత టీం వర్క్, ఎవరైతే మీ తీసుకొచ్చారో, ఎవరైతే ఇంట్రెస్ట్ అయ్యారో, ఎవరైతే మీతో కలిసి జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళతో టీం వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎలా చేయాలి ఏంటి, మీ అప్లైన్ మీకు ఏదైతే డూప్లికేట్ చేస్తారో మీ టీంకి అది మీరు డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈరోజు ఎంత అనకూడదు కానీ ఈరోజు చాలా టీమ్స్ లో నేను చూస్తున్నాను, చాలా ఇచ్చేస్తున్నాను, చాలా భయంకరమైనటువంటి ఒక పెద్ద ఆ ఒక డూప్లికేషన్ సిస్టమే దెబ్బతీసేస్తున్నారు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు డూప్లికేట్ చేసేస్తున్నారు ఈరోజు. ఆ డూప్లికేషన్ అలా కిందకి వెళ్ళిపోయి అది పెద్ద సిస్టమ్ కి విరుద్ధం అయిపోతుంది. సిస్టమ్ ఏం చెప్తుందో అది డూప్లికేట్ జరగట్లే. యాజ్ ఎ కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో అది యాజ్ ఎ లీడర్ గా మనం సరిగ్గా నేర్చుకోకపోతే మన టీంలో మనం రాంగ్ డూప్లికేషన్ చేస్తాం. మనం ఏదైతే రైట్ అనుకుంటామో మనం చేస్తుంటే మన కింద ఉన్నాడు అదే రైట్ అనుకుంటాడు. ఇప్పుడు మనం సిస్టమ్ ఏంటి, అప్లైన్ ప్లాన్ చెప్పినప్పుడు ఎదురు కూర్చోవాలి. మనం చాలా సార్లు విన్నా, మనం పెద్ద లీడర్ అయిపోయినా అప్పుడే మీరు ఎప్పుడైనా చూస్తే సీను సార్ గారు నన్ను కానీ గమనించండి, ఒక ఒక మీటింగ్ జరుగుతున్న ఫ్రంట్ రోలో ఒక చిన్న పిల్ల ఒక 5% వాళ్ళు 8% వాళ్ళు మాట్లాడుతున్నా మా ఫోన్లు వస్తున్నా స్విచ్ ఆఫ్ చేసుకొని మూసుకొని ఎందుకు కూర్చుంటున్నాం మేము నేర్చుకుంటున్నాం, మేము నేర్పిస్తున్నాం, చూసి నేర్చుకోవాలి. కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. అది నేను పెద్ద లీడర్ అయిపోయాను, పెద్ద తోపు అయిపోయాను అనుకుంటాం. అలా చేయకూడదు. మీ ఎప్పుడైనా ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా ఆ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఏ మీటింగ్ లోనైనా మనం తిరగడం అనేది అంత మంచిది కాదు. మాక్సిమం ఫస్ట్ రోలో కూర్చోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అవకాశం బట్టి ఎక్కడో దగ్గర కూర్చోవాలి. మొత్తానికి ఆ మీటింగ్కి వచ్చాం కాబట్టి ఆ మీటింగ్ ఇంపార్టెంట్ అని ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో మీటింగ్ హాల్ ఫుల్ అయిపోయింది, బయట ఉండవలసిన పరిస్థితి వస్తే అది వేరే విషయం. కానీ మీటింగ్ హాల్ ఖాళీ ఉంటున్నా మనం బయట ఉంటున్నాం అంటే అది ఖచ్చితంగా మన తప్పే అని నేను చెప్తున్నాను అనమాట. దాన్ని మనందరూ సరి చేసుకోవాలి. మనం రెస్పెక్ట్ ఇస్తేనే అది మనకు రెస్పెక్ట్ ఇస్తారు కదా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ డూప్లికేషన్ అనేది చాలా రాంగ్ అయిపోయింది. ఎలాంటి రాంగ్ అయిపోయిందంటే ఒక స్టోరీ చెప్తాను చూడండి. రాంగ్ డూప్లికేషన్ చేస్తే ఏమైపోతుందో, ఎంత ప్రాబ్లం అయిపోతుందో. బామ్మగారి నేతి గారెలు, స్టోరీ పేరు బామ్మగారి నేతి గారెలు. సో ఒక అప్పుడే పెళ్ళైన జంట ఉన్నారు, కొత్తగా పెళ్ళయింది, భార్య భర్త. బాగుంటుంది స్టోరీ. ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది, చాలా ఉంటుంది, భర్తకి ఏం కావాలో భార్య పెడుతూ ఉంటుంది కదా. సో భర్త అంటాడు, నేను ఆఫీస్ నుంచి వచ్చేలాగా నాకు నేతి గారెలు చేసి పెట్టు అంటుంది. భార్య అంటుంది, అదైతే నాకు చేయడం రాదండి, నాకు తెలియదండి, నేతి గారు నేను ఎప్పుడు మా ఇంట్లో చేయలేదు, నాకు తెలియదు, నాకు ఆ వంట తెలియదు అంటుంది. ఏముంది, ఎదురుగా మన పెద్దవాళ్ళు ఎవరో, మా బామ్మగారు ఎదురుగా బామ్మగారు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు కొత్తగా వచ్చారు, ఆ బామ్మగారిని ఎప్పుడు చూడలేదు, కాబట్టి ఎదురు బామ్మగారు ఉంటున్నారని అతనికి తెలుసు, ఈవిడికి తెలియదు, బయటికి రాలే, ఇప్పుడు బామ్మగారిని పరిచయం చేసుకోలే. ఆ బామ్మగారు అడిగితే చెప్తుంది, ఇగో ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఈ లోపల ఆవిడ ఫోన్ చేస్తుంది బామ్మగారికి, బామ్మగారు మా ఆయన గారు చెప్పారు మీరు నేతి గారెలు బాగా చేస్తారట, అది ఎలా చేయాలి ఏంటి, మనం ఎలా వండాలి అవన్నీ మీరు నాకు చెప్పాలంటే, అమ్మ అయితే నేను రెడీ అవుతాను నేతి గారెలు చేయడానికి కాసేపట్లోని, నేను కూడా చేయాలనుకుంటున్నాను, నేను ఎలా చేస్తుంటాను, నువ్వు మా ఇంటికి వచ్చేసి నేను ఎలాగా దాన్ని చేస్తానో నన్ను క్లియర్ గా అబ్జర్వ్ చెయ్యు, పిన్ టు పిన్ నేను ఎలా చేస్తున్నానో నువ్వు ఇంటికి ఎలా చేసుకో అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇవిడ వస్తుంది, వచ్చేసి బామ్మగారు రమ్మని టైంకి ఇవిడ వెళ్తుంది. వెళ్ళేసరికి బామ్మగారు అలాగే ఫస్ట్ టైం చూసేది, బామ్మగారు ఎలాగ ఉన్నారంటే ఆవిడ ఒక గుండు గీయించుకొని తెల్లని చీర గుండు మీద కప్పుకొని ఉన్నారన్నమాట. అంటే అప్పట్లో భర్త చనిపోతే జుట్టు తీసేసేవారు, తెల్లటి చీర కట్టుకునేవారు, ఆ తెల్లటి చీర ముసుగేసుకొని కూర్చుండేవారు అనమాట. ఆవిడ ఆ గెటప్ లో లోపుతున్నారు. ఓహో ఈవిడ ఏమనుకుందంటే పిన్ టు పిన్ చేయమన్నారు కదా, నేతిగారులు చేయాలంటే ఈ విధంగా నేను తయారవ్వాలేమో అని అక్కడి నుంచి తను స్టార్ట్ చేసుకోవాలా మనసులో పెట్టుకుంటుంది.
ఆ తర్వాత ఇలాగ పప్పు నానబెడుతుంది, తర్వాత ఇలాగా అది రుబ్బడము, ఎంత గట్టిగా రుబ్బాలి, ఎంత నీరు వేయాలి, ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ అన్ని చూపిస్తుంది. ఇంకా ఓకే బావగారు నాకు అర్థమైపోయింది, నేను చేసి పెట్టేస్తాను మా ఆయనకి అని చెప్పేసి ఇంటికి వస్తుంది. ఈవిడ కూడా చక్కగా నున్నగా గుండు కొట్టించేసుకుంటుంది, ఒక చిల్లర చీర కట్టుకుంటుంది, నేతిగారులు ఆవిడ ఎలా బామ్మగారు చేశారో అలా చేసి రెడీ చేసి పెడుతుంది. ఈ లోపల భర్త వస్తాడు, ఏమే అయిపోయిందా, నేతిగారులు అయిపోయా, నేతిగారులు రెడీ అయిపోయాయంట, అయిపోయిందని చెప్పేసి ఆ యొక్క ప్లేట్ లోని ఆ గారెలు పట్టుకొని ఎదురుగా ప్రత్యక్షం అవుతుంది. ఇంకా మనోడికి మతిపోతుంది, ఈ నేతిగారులు నా కొంప ముంచేయని. అలా రాంగ్ డూప్లికేషన్ చేసేస్తున్నారు. అది కాదు, ఒక రైట్ వేలో డూప్లికేషన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో ఆ తర్వాత మనకి తర్వాత ఫాలో అప్, టీం వర్క్ తర్వాత మనం ఫాలో అప్ అనేది అంటే మనం ఖచ్చితంగా ఈ ఫాలో అప్ అనే దగ్గరే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. అంటే ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత కుట్లేయడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఆ కుట్లేయకపోతే ఏమైపోతుంది, ఆ మనిషి చచ్చిపోతాడు, ఆపరేషన్ సక్సెస్ కానట్టే. చాలా మంది ఇవన్నీ 7 స్టెప్స్ చేస్తారు, అంటే ప్రొడక్ట్స్ వాడతారు, షేర్ చేస్తారు, లిస్ట్ తయారు చేస్తారు, ఇన్విటేషన్ చేస్తారు, హోమ్ మీటింగ్ చేస్తారు, టీం వర్క్ చేస్తారు. లాస్ట్ ఫాలో అప్ లో చాలా మంది దెబ్బ తినేస్తుంటారు. ఆ లాస్ట్ ఫాలో అప్ అనేది ఏంటంటే, ఒక ఆపరేషన్ చేసిన పేషెంట్ కి కుట్లేయకపోతే ఎంత ప్రమాదం, మీరు ఫాలో అప్ చేయకపోతే అంతే ప్రమాదం, బిజినెస్ చచ్చిపోతుంది. అందుకని ఫాలో అప్ ఎలా చేయాలి, ఫాలో అప్ లో ఏమేమి మనం తీసుకోవాలి, ఎలాంటి కీ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకొని అవన్నీ అప్లై చేసినప్పుడు ఒక బ్రహ్మాండమైన హెల్దీ టీం, ఆరోగ్యమైన టీం, మన భూమి మీద లేకపోయినా నడిచే టీమ్స్ తయారవుతాయి. మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అండి. సో మీ అందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారికి, రమేష్ గారికి, శివమణి గారికి, వెంకటేష్ గారికి, అందరి లీడర్స్ కి సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సిను, ఓవర్ టు యూ అమ్మా వెంకటేష్ గారు. రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. రమేష్ సార్ మీరే హోస్ట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జీ, సార్. ఎక్సలెంట్. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే. ఎవరం ఏం పని చేయాలన్నా భవిష్యత్తు ఫస్ట్కి వెళ్ళి కూడా, మనం చిన్నప్పటికి వెళ్ళి కూడా పెద్దగా ఎదిగే వరకు కూడా ఎప్పుడైనా ఏదైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే ఏదైనా సాధించగలిగినాం. ఇక్కడ కూడా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే మన టీంని మనమే కాపాడుకోగలుగుతాం. 100% సార్, అది సూపర్ ఎక్సలెంట్ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రాజు గారు Thank you, sir. అన్మ్యూట్ చేసుకోండి. జిపిఎస్ సార్ జీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీను, మాట్లాడమ్మా. చాలా బాగుంది, మీరు 100% కరెక్ట్. ఏ పని చేయాలన్నా, మనం ఎక్కడ సక్సెస్ఫుల్ అవ్వాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది కాన్ఫిడెన్స్. అది ఉంటే ఏదైనా చేయగలుగుతాం. అది లేకపోబట్టే చాలా మంది వాళ్ళు చేసే పనిలో సరిగా సక్సెస్ రాకపోయినా, అంటే రిజల్ట్స్ రావట్లేదంటే మెయిన్లీ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు, వాళ్ళు చేసే పని మీద నమ్మకం లేదు, వాళ్ళ టీం మీద నమ్మకం లేకపోబట్టి ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో ఎవరికైతే ఈ కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మ్యాజిక్స్ చేస్తారు. ఏ పనైనా మనం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఉండాలి. మనం చూసే ఉంటాం, ఏ రంగంలోనైనా సక్సెస్ అవుతున్న ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సింది, ఉంచుకోవాల్సింది, ఎనీ టైం డెవలప్ చేసుకోవాల్సింది ఓన్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, ఎంత ఎబిలిటీగా ఉంటే అంత బాగా వాళ్ళు సక్సెస్ సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా దీని గురించి వివరించారు. సో రమేష్ సార్, మన మధ్యలో కొంతమంది లీడర్స్ ఉన్నారండి, చూడండి, ఎంకేఆర్ సార్, శివమణి సార్, ఇంకొంతమంది మెయిన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో. ఎంకేఆర్ జీ, శివమన్ జీ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉంటే మాట్లాడించండి. कृष्णमाचारी जी अनम्यूट करो. चारी भाई अनम्यूट इच्छना. गुड मॉर्निंग रमेश चंद्र साहब. गुड मॉर्निंग जी, బాగున్నారా?
సూపర్ సూపర్ గురు గారు. సార్ వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. పాలారపు శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణమాచారి గారు. సూపర్, బాగున్నారా సార్? సూపర్ సూపర్ సార్, బాగున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన సెక్షన్ సార్. నాకు 5:17 నిమిషాలకే మీ సెక్షన్ ఉందని ఒక గ్రూప్ లో చూశాను. వెంటనే ఆ నుంచి బయటకు వచ్చేసి ఎప్పుడెప్పుడు ఆ గురువు గారి మాటలు ఎప్పుడెప్పుడు వినాలని ఆతృతగా కరెక్ట్ గా 57 నిమిషాల నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నా. 5:57కే నేను ఆల్రెడీ జూమ్ లోకి వచ్చేసా. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇచ్చారు గురువు గారు. ఎప్పుడైతే నేను ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లతా ఉంటానో అప్పుడు మీ మాటలు నాకు దొరుకుతా ఉన్నాయి. నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను కుంగిపోతున్న వేళ ఈ రోజు కూడా నేను బాధపడ్డా. కానీ ఈ రోజు నాకు మళ్ళీ ఒక మంచి ధైర్యం. ఎందుకు అసలు కుంగిపోవాలి? ఇంత అద్భుతమైన టీం వస్తున్నప్పుడు ఇంత అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ మళ్ళీ తీసుకొని గురువు గారు మాటలను మళ్ళీ బూస్టప్ గా తీసుకొని మళ్ళీ వర్క్ చేయాలనేటటువంటి ఎక్సైట్మెంట్ చాలా అద్భుతం గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ కృష్ణమాచారి గారు. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ జీ. భిక్ష భాయ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. నేను భిక్షం. గుడ్ మార్నింగ్ భిక్షం సార్, బాగున్నారా సార్? గురుగారు సార్ ఇద్దరికి గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, చాలా బాగున్నా మీ ఆశీర్వాదంతో. చాలా సార్, ఎంత ధైర్యం అంటే సార్ టీం ఎప్పుడైతే సార్ ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా ఏ మాత్రం లైనప్ సన్నగిలుతుందో అనిపిస్తుందో ఆ టైంలో ఎక్సలెంట్ ధైర్యం నూరిపేస్తారు. అప్డేట్ అనే విషయం మీ అంత ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ ఇచ్చే లీడర్ లేరు. అంత ఎక్సలెంట్ సార్ మాకు ధైర్యం టీంకి ఎప్పటికప్పుడు. ఇంకా యాదృచ్ఛికంగా మేము ఈరోజు లీడర్షిప్ ట్రైనింగ్ ఏదో కొంచెం ట్రై చేద్దాం అనుకొని స్కిప్ చేసినాం మధ్యాహ్నం. వెంటనే దేవుడి దయతో మీ టైం అనేది మా దగ్గరకు వచ్చేసింది. ఈరోజు చాలా అద్భుతంగా సార్ మీ ఇద్దరు ఎప్పటికప్పుడు టీంకి ఎంత దూరాన్ని ఉన్నా కూడా దగ్గర అయిపోతారు సార్. చాలా సంతోషం. చాలా అన్ని గుర్తు చేసుకుంటున్నాం సార్. మీతో ఉన్న క్షణాలు, మీరు మాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని క్షణాలు గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజుకి ఆ రోజుకి ఇంకా ధైర్యంగా మీరు ఎక్కడున్నా కూడా ఇంకా సపోర్ట్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. కొంచెం సార్ ఆరోగ్యం వాటర్ తీసుకోండి. చాలా మంది మెసేజ్ చేసిరు, వాయిస్ కొంచెం చాలాసేపు మాట్లాడడం వల్లనో ఏదో చూసుకోండి సార్. గురుగారు మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య వారం రోజులు క్యాంప్ వెళ్ళడం తిరగడం కొంచెం మళ్ళీ కాఫ్ లాగా అదే సార్ కొంచెం అనిపించింది. అయినా కూడా మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చాలా క్లియర్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురుజీ. సిస్టమ్ అనేది ఎలా ఉంది, కొంతమంది తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేసి టీమ్స్ ఏ విధంగా నష్టపోతున్నారు అనేది ఈ జూమ్ లో ఉన్న లీడర్స్ మొత్తానికి కూడా క్లారిటీ వచ్చింది. సో ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండి ఎలా టీం ను ముందు తీసుకెళ్లాలన్న విషయాలు ఈ జూమ్ ద్వారా కొంత వచ్చింది. చాలా మంది కూడా క్లారిటీ. మీ యొక్క గైడ్ లైన్స్ వాయిస్ బ్రేక్ అవుతుంది శివన్ జీ. తో మేము ఇప్పటివరకు వెళ్తూ ఉన్నాం గురుజీ. ఇంకా చాలా మార్చుకోవాల్సి ఉన్నాయి. 100 వాయిస్ క్లియర్. మాట్లాడండి సార్. ఇందాక బ్రేక్ అయింది, ఇప్పుడు బాగానే ఉంది. జర్నీలో నా గురించి. సో వండర్ఫుల్ గా మీరు గైడ్ లైన్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మళ్ళీ వాయిస్ కట్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ శివమన్ గారు. థ్యాంక్ యూ. జర్నీలో ఉన్నారు, హ్యాపీ జర్నీ. జాగ్రత్త రండి. కే రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. కే రాజు. నెక్స్ట్ వెంకటేష్ గారు, కేపిహెచ్బి. వెంకటేష్ భాయ్ అన్మ్యూట్ ఇచ్చిన. కుమార్, జుమ్మాయిడి కుమార్. విజయ్ నంద్యాల్. నేను ఎవరు? విజయ్ అన్మ్యూట్ ఇచ్చిన. రామారావు సార్. కే రాజు గారు అన్మ్యూట్ చేసుకున్నారు సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సిగ్నల్ రావట్లా, మాట్లాడు.
రామారావుజీ మాట్లాడు. వాళ్ళ సిగ్నల్ లేదు, మ్యూట్లోకి వెళ్ళిపోయినాయి వాళ్ళే. నువ్వు రన్నింగ్ లో ఉన్నావా రామారావుజీ? శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్, గుడ్ సార్, మార్నింగ్. మాట్లాడండి. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. ఎందుకంటే ఏది మనకి ఏం కావాలనేది ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ తీసుకొని దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో ఫోకస్ పెట్టిన దాన్ని కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకుంటూ ఆ యొక్క యాటిట్యూడ్ పెంచుకుంటూ ఖచ్చితంగా ఏదైతే మనం అనుకున్నామో దాన్ని ఖచ్చితంగా సాధించాలి అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకోవాలని చెప్పేసి ఈరోజు చాలా బాగా అర్థమైంది సార్. ఖచ్చితంగా ఆ యొక్క లెవెల్స్ పెంచుకుంటాం. ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఏదైతే అనుకుంటున్నామో అది చేయడానికి ముందుకు వెళ్తాం సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రామారావు సార్. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎన్ సుభాషిణి ఫాస్ట్ రెడీగా ఉండండి. ఆడ సీరియల్ మళ్ళీ ఇచ్చిన చూడండి. సుభాషిణి గారు ఇచ్చిన కంటిన్యూ. శుభోదయం కంటిన్యూ. గురుజీ. చివరిగా మీరు చెప్పి గురుగారు. సార్ చివరిగా నాకు అర్థమైంది కంటిన్యూ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అర్థమైంది సార్. 100%. ధన్యవాదాలు సార్. సూపర్. థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్. నాకు ఒక పాయింట్ నచ్చింది సార్. ఎబిలిటీ రూపంలో ఉండాలి కాన్ఫిడెన్స్, అంతే. ఏం జరిగినా సరే యాటిట్యూడ్ రూపంలో ఉండొద్దు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా బాగా ఉపయోగించుకుంటాను అనుకుంటున్నాను సార్ ఈ రోజు నుంచి ఆ పాయింట్ ని. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గురుజీ. హనుమంత్ జీ అన్మట్ ఇచ్చినారు. సిఐ సాబ్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హనుమంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్ హనుమంత్ గారు. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు జూమ్ మీటింగ్ విని ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం కల్పించిన నా మెంటర్, నా దేవుడు అయినటువంటి ఎంఎస్ఆర్ సార్ గారికి పాదాభివందనాలతో మరియు గురువు అందరికి సార్ థ్యాంక్ యూ సార్. ఈ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏందో నాకు క్లియర్గా అర్థమైంది సార్. ఆత్మవిశ్వాసం ఉంటే ఎక్కడైనా గెలవగలుగుతాం అని చెప్పి అర్థమైంది సార్. తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉంటేనే మనకు గుర్తింపు ఉంటుందని చెప్పి తెలిసింది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా మీద అయితే మీ ఈ జూమ్ మీటింగ్ ఇది విన్నందుకు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ హనుమంత్ జీ. నెక్స్ట్ మాధురి మేడం అన్మ్యూట్ చేసుకున్నా. ఆల్రెడీ మీకు రెడీగా ఇచ్చి పెడుతున్నా. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అమ్మా. మాధురి సార్, గుంటూరు నుంచి శ్రీమణి టీం. సార్ ఏమని గుర్తుపడతాం. వెంకటేష్ సార్, గురుజీ గారు మీ నమస్కారం సార్. నేను ఈ రోజు మంచి సెక్షన్ విన్నాను సార్. నాలో లోపాలు ఉన్నా ఏమైనా సరే సరి చేసుకోవాలని నేను నిర్ణయం తీసుకున్నా. సెల్ఫ్ కాన్ఫిడెంట్ చాలా ఇంపార్టెంట్ చెప్పారు. చాలా మోస్ట్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ విన్నాను గురుజీ గారు. నేను ఈ రోజు చాలా నా టీం కి చాలా ఉపయోగం. నా టీం మొత్తం ఇందులో ఉన్నారు సార్. గురుజీ వెంకటేష్ సార్, గురుజీ థ్యాంక్ యూ సో మచ్. మాధురి గారు. గాడ్ బ్లెస్ యూ. కాదర్ భాయ్. గుడ్ మార్నింగ్ వెస్టర్న్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు చెప్పిన మాటలకైతే మనం ఎంత ఎదిగి ఉంటే అంత వదులుతామని తెలిసింది సార్. ఈ మాటల వల్ల మన గురూజీ గారికి మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు వర్క్ సార్. థ్యాంక్ యూ. సూపర్, సింప్లీ షార్ట్. రామచంద్రారెడ్డి గారు కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. నా పేరు రామచంద్రారెడ్డి. మేము మంచిర్యాల టీం సార్. ఈ రోజు గురుగారు జూమ్ మీటింగ్ వింటా ఉంటే మళ్ళీ నేను కోటప్పకొండలో గురుగారు ఎదురుగా కూర్చుండి వింటున్నా అనేటువంటి ఆ మూమెంట్ లోకి వెళ్ళిపోయినా సార్. నా అనుభూతిలోకి వెళ్ళిపోయినా నేను. సూపర్. ఆ సెల్ఫ్ మోటింగ్ అనేది సెల్ఫ్ దానికి ఏంటంటే సార్ అది ప్రతి జాగాలో అవసరమే సార్. సార్ అప్డేట్ గురించి చెప్తా ఉంటే, సెల్ ఫోన్ల గురించి, తర్వాత వెహికల్స్ గురించి, అంబాసిడర్ కార్ గురించి చెప్తా ఉంటే నేను కోటప్పకొండలో కూర్చొని వింటా ఉన్నాను అనిపించింది. ఆ సార్ చూస్తా ఉంటే అదే ఫేస్ నా కళ్ళల్లో కనిపిస్తుంది సార్. గురుగారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మంచి సబ్జెక్ట్ చెప్పారు. మళ్ళీ ఒకసారి నిజంగా మా డౌన్ లైన్ లో మేము చెప్పుకోవడానికి ఇప్పుడు ఇంతకుముందు కృష్ణమాచారి గారు మా అప్లైనర్ వారు చెప్తా ఉంటే
ఎట్లా చెప్పినరో మేము డౌన్ అవుతా ఉంటే మీ వాక్యాలే మేము గుర్తు చేసుకుంటా ఉంటాం ఎప్పటికీ. మేము కోటప్పకొండలో వచ్చినప్పుడు మీరు చెప్తా ఉంటారు కదా సబ్జెక్ట్ దాని గురించి. అట్లా చాలా బాగుంది, చాలా నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ జూమ్ మీటింగ్ అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంజుబాబు గారు అన్మ్యూట్ ఇస్తున్నా. గుడ్ మార్నింగ్ గురూజీ. నా పేరు అంజుబాబు, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. సూపర్. గుడ్ మార్నింగ్. ప్రొడక్ట్ సీన్ సార్ చెప్పింది కానీ టైగర్ వెంకటేష్ గురూజీ చెప్పింది మాటలు విని చాలా చాలా ధైర్యం వస్తుంది సార్ నాకు. నేను ఎప్పుడైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినప్పుడల్లా నేను వాళ్ళిద్దరు వీడియోలు చూసి చాలా చాలా మోటివేట్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు మనందరిని నడిపిస్తున్న గురువులు కాబట్టి వాళ్ళిద్దరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురూజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యవతి మేడం, అన్మ్యూట్ చేసుకోమా. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా? గుడ్ మార్నింగ్, క్లియర్. ఓకే సార్. శ్రీంబిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గురువు గారు చెప్పిన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న విషయము చాలా బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఎన్నో విషయాలు గురువు గారు చెప్పారు, అవన్నీ మేము ఆచరించాలి, చెయ్యాలి, పట్టుదల కసి బాగా ఉంది సార్. చాలా బాగా చెప్పారు గురుగారు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కళ్యాణ్ మేడం, అన్మ్యూట్ చేసుకున్నాం. కంటిన్యూ. గుడ్ మార్నింగ్. స్టార్ మ్యూట్ లో ఉండు, కంటిన్యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కళ్యాణి. నా అప్లైనర్ వచ్చేసి లింగస్వామి, సామకూరి వెంకటేష్. మా మెంటర్స్ వచ్చేసి రమేష్ చంద్ర సార్, భిక్షం సార్ అండ్ సెషన్ సార్. శ్రీనివాస్ సార్ చెప్పినటువంటి పూల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. రెగ్యులర్ గా జూమ్ లో డిస్కషన్ చేసినప్పటికీ సార్ కొత్తగా చెప్పారు. అండ్ మీరు చెప్పినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు బాగా కనెక్ట్ అయింది, ఫాలో అప్ లో వైద్యుడు ఆపరేషన్ అంతా చేసిన తర్వాత పుట్లు వేయకుండా వదిలేస్తే ఎట్లా అయితే ఆపరేషన్ ఫెయిల్ అవుతుందో, ఆ డెడ్ అవుతుంది, ఆ బిజినెస్ అనేది సక్సెస్ అని చెప్పేటువంటి ఫిక్స్ అయ్యేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్, ఎక్సలెంట్ మేడం, సూపర్. నెక్స్ట్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గురించి చెప్పిన సెషన్ అయితే సూపర్ గా కనెక్ట్ అయింది సార్. నాకైతే మనం యుద్ధం అంటూ మొదలు పెట్టాక మన మధ్యాహ్నం ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం యుద్ధం అయితే ఆపకుండా మన విజయానికి దగ్గరగా చేరుకోవాలని నాకు క్లారిటీగా అర్థమైంది సార్. ఎస్, యుద్ధం మొదలు పెట్టాక ఒక లక్ష్యం కనబడాలి కానీ. సూపర్. నాగశేష్ గారు, సరే అండి, కాల్ వచ్చింది. నాగశేష్ గారు అనుమతి ఇచ్చిన. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగశేషు, నంద్యాల సార్. ఓకే. గురువు గారు చెప్పిన మాటలు కాదు సార్, అవి బుల్లెట్లు, తూటాలు లాంటివి. వారి మాటలు, వారి ఆశయాలను కొనసాగించుకుంటూ ఆ మాటలు అనే ఆయుధాలను తీసుకొని ఎక్కడికి వెళ్ళిన విజయం సాధించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆయుధాలు ఉంటాయి సార్. ఏ సమయం ఉంటాయి కదా. ఆ మాటలే గురుగారు ఆలోచనతో, గురుగారి మాటలు ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కలవాలి సార్. మంచి అవకాశం ఉంది. ప్రెస్టీజ్ ప్లాట్ఫామ్ దొరకడం గొప్ప వరం సార్. దాంట్లో సక్సెస్ అయ్యి ఈ వరం సార్. అలాంటి వారికి చాలా మంది కూడా మంచి అవకాశం దొరికింది. ఈ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మంచిగా వినియోగించుకొని మంచిగా
అభివృద్ధిలోకి వద్దాం సార్. థ్యాంక్ యూ సార్. ఆచరించాలి అంతే, ఖచ్చితంగా గురువు గారు ఖచ్చితంగా చెప్పిన ఆచరించాలి. ఖచ్చితంగా సార్. ఓకే సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోమా, గుడ్ అన్మ్యూట్ మార్నింగ్ చేస్తున్నా చూడట్లేదా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు సెషన్ సూపర్ సార్. అంటే శ్రీనివాస్ సార్ సార్ గారు చెప్పిన మాటలలో అంటే మనకు స్టేజ్ అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ ఖర్చులు పెరుగుతున్నాయి కానీ మనకు వచ్చే ఇన్కమ్ పెరుగుతలేదని ప్రతి ఒక్కరు మీరు గుర్తించుకోవాలి. అదే విధంగా సార్ గురువు గారు చెప్పినట్టు అంటే మనం మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ పోగొట్టుకోవద్దు. అంటే మనం ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తూ ఒక బామ్మ కథ చెప్పారు కదా సార్, అంటే సిస్టానికి విరుద్ధంగా వెళ్ళొద్దు. మనం న్యాయబద్ధంగా పోతే అంటే మన లక్ష్యాన్ని గుర్తించుకొని కష్ట సుఖాలన్నీ అనుభవించుకుంటూ న్యాయంగా వెళ్తే ఎప్పటికైనా సక్సెస్ రీచ్ అవుతాం. సిస్టమ్ ఫాలో కావాలి. చాలా బాగున్నాయి సార్, మంచి గైడ్ లైన్స్. మీ అంటే మీ మీ మాటలు విన్న తర్వాత గురువు గారి మాటలు కూడా చాలా కనెక్ట్ అయ్యే పాయింట్స్ సార్. ఖచ్చితంగా అందరు ఆచరించాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా. నేను మాట్లాడే ప్రతి మాట గురువు గారు నేర్చుకున్నాను నేను. నాకు అంత అవును సార్, తెలివి లేదు. మీరు చెప్పే మాటలు కూడా మళ్ళీ రిపీట్ అయినట్టు అంటే సార్ మిమ్మల్ని మీ మోటివేషన్ అంటే కూడా ఇదే విధంగా మీరు చెప్పేది కూడా ఏదో విధంగా సిస్టమ్ ఫాలో కండి. మీరు మాటల్ని మళ్ళీ రిపీట్ చేసుకున్నట్టుంది సార్. మా గురువు గారు నేర్పింది వాళ్ళు కదా, అయ్యే అవును మాటలు సార్, నేర్పిరు, నేను అవే ఇంప్లిమెంట్ చేస్తున్నా అంతే, వేరే చేయను కదా. మేము కూడా అవే ఆచరిస్తాం గురుగారు. మీ సూపర్ అడుగులో నడుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హలో మేడం అన్మ్యూట్ చేసుకో, క్విక్ ఫాస్ట్ గా. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి చాలా మంచిగా అర్థమైంది సార్. మాకు దీంట్లో ఎంత తెలిసినా కూడా ఒదిగి ఉండాలి. మనం తెలుసు అని మనం ముందు కురికితే మనమే కింద పడిపోతాం అని కూడా అర్థమైంది సార్. మనం తెలిసినా కూడా తెలియనట్టు ఉండి మనం చేసుకుంటే పోతేనే సక్సెస్ అవుతాం సార్. సార్ చెప్పింది చాలా మంచిగా అర్థమైంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్ అవకాశం. సూపర్ థ్యాంక్ యూ. సూపర్. అనిల్ గారు అన్మ్యూట్ ఇస్తున్నా సీరియల్ ప్రకారంగా అన్మ్యూట్ ఇచ్చిన సార్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గురువు గారు చెప్పిన మాట ప్రతి మాట అక్షరం పొల్లు పోకుండా ఆచరిస్తే మన 100% సక్సెస్ అవుతామని, తర్వాత ఆత్మవిశ్వాసం గురించి, కాన్ఫిడెన్స్ గురించి, ప్లస్ బిజినెస్ ని ఎథికల్ గా చేయాలని చెప్పే పాయింట్స్ ఉన్నాయి చూడండి సార్. అవి నిజంగా ఎన్నిసార్లు విన్నా సరే ప్రతిసారి కొత్తగా ఒకటే సార్. మహాభారతం ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినాలనిపిస్తుందో అట్లానే గురువు గారి మాటలు ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినాలనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అనిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్ణాజీ కాయజీ. గురుగారు గుడ్ మార్నింగ్ గురుగారు. రమేష్ గురుగారు గుడ్ మార్నింగ్ జీ. గుడ్ మార్నింగ్ గురుగారు. నా పేరు మోహన్ గురుగారు. వాస్తవంగా గురుగారు బూట్ క్యాంప్ లో ఇవన్నీ సబ్జెక్ట్ వెళ్ళలేకపోయాను నేను. ఈరోజు ముందుగా టైగర్ వెంకటేష్ గారికి, పిఎస్ఆర్ గురువు గారికి శిరస ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగనే గురుగారు సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది పోయినసారి గురువు గారు ఒక వర్డ్ చెప్పున్నారు సార్. మనం సెల్ఫ్ కాన్ఫిడెంట్ కోల్పోయేటప్పుడు ఎవరన్నా మనల్ని డిమోటివేట్ చేస్తుంటే సిగ్గులేని పిహెచ్డి చేస్తేనే నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం నిలబడగలుగుతాం అనేది ఈ రోజు కూడా నేను డే బై డే గుర్తు చేసుకుంటాను గురూజీ. అట్లానే దీనిలో వచ్చేసి మీటింగ్ ఎన్నిసార్లు విన్నా కూడా మన సబ్జెక్ట్, మన అప్లైనర్ చెప్పే సబ్జెక్ట్ ఎన్నిసార్లు విన్నారో వాళ్ళే లీడర్ గా ఎదగలుగుతారనే మాట ఒకటి. ఇది అప్లైన్ మీద ఎక్కువ ఆధారపడకుండా ఫీల్డ్ చేసుకోవాలనేది ఒకటి. ఈ నేతిగారుల బామ్మ గారు చెప్పింది కానీ ఆపరేషన్ కుట్లు వేసి ఆ టీమ్ ని ఫాలోఅప్ చేసుకోలేకపోవటం, ఇవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ డెవలప్ చేసుకుంటారు. గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురువు గారు. థ్యాంక్ యూ గురువు గారికి. ఎందుకంటే ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా ఒక విషయం చెప్తా నేను. 7 స్టెప్స్ కంపెనీ సిస్టమ్, 6 స్టెప్స్ పెట్టి లాస్ట్ 7th స్టెప్ కింద ఫాలో అని పెట్టండి. అంటే దాని అర్థం ఏంటంటే పై 6 స్టెప్పులు ఎవరైతే ఫాలో చేస్తే అప్పు అవుతారు.
పై 6 స్టెప్స్ 7 స్టెప్స్ ఏదైతే ఉందో పై 6 స్టెప్లని ఎవరైతే ఫాలో చేస్తారో అప్ అవుతారు, ఫాలో చేయకపోతే డౌన్ అవుతారు అని చెప్పేసి కింద పెట్టిండు 7వ స్టెప్ లో పెట్టింది ఫాలో అనే పదం. అందుకే ఫాలో చేస్తే అప్పు, అందుకే ఫాలో అప్ అని దగ్గర పెట్టలేదాన్ని, ఫాలో అప్ అని మధ్యన గ్యాప్ ఇచ్చిండు. అర్థం చేసుకోవాలి, చిన్న చిన్న పదాలే అర్థం చేసుకోవాలి. ఓకే గురుగారు. ఫాలో అప్ మిస్ అవుతుంది కాబట్టి టీమ్స్ డిమోటివేట్ అవుతున్నాయి. ఫాలో చేస్తే ఎందుకు డిమోటివేట్ కావు కదా. అవును గురుగారు. అది అర్థం చేసుకోండి. అందరు 350 మెంబర్స్ ఉన్నారు, అర్థం చేసుకోండి. గురుగారు చెప్పింది అదే ఫాలో అప్. నువ్వు నిత్యం ఫాలో అప్ లో 24/7 ఎంఎస్ఆర్ గురుగారు అంటారు కదా, 24/7 అంబులెన్స్ లెక్క మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మన టీంలు మన హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. అందుకే అర్థం చేసుకోవాలి, గురుగారి మాటలు అర్థం చేసుకుంటే దాన్ని ఆచరిస్తే ఈజీ సక్సెస్. ఓకేనా? థ్యాంక్ యూ పూర్ణాజీ. థ్యాంక్ యూ చెప్పాలి, ఎప్పుడు చెప్దామన్నా ఎప్పుడు అడావుడి. అందరికీ తెలిసిన విషయం కదండి, పూర్ణాజీ అంటే అందరికీ కొందరు తెలుసు కొందరు తెలియకుండొచ్చు, కానీ బూట్ క్యాంప్లలో పూర్ణచంద్రరావు కాసరవాద్ అని వస్తుంది కదా, మనం గూగుల్ పే ఫోన్ పే కొడుతున్నాం, ఆ సార్ ఈ సార్ పూర్ణ సార్ అని మాట్లాడింది ఆయన. ఓకేనా? అంటే ఆంధ్రాలో అందరు తెలుసు కానీ తెలంగాణ 10 మందికి తెలియదు కదా, అందుకే చెప్తున్నా, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని. పోస్టర్ మీద చూస్తారు కదా, పోస్టర్ మీద కూడా చూస్తారు కదా, అది కొట్టిన వాళ్ళకి అందరూ తెలుస్తుంది, టికెట్ కొట్టిన వాళ్ళకేమో అందరు తెలుస్తుంది, చూసేటోళ్ళకి తెలియదు. చూసేటోళ్ళ గురించి చెప్తున్నది ఏంటంటే సార్ చెప్పాలి కదా, సేవ చేసిన ప్రతి ఒక్కరి పేరు గుర్తింపు ఉండాల్సింది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ పూర్ణాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కుమార్ అన్మన్ చేసుకో, జిమ్మడి కుమార్. సార్ రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కుమార్ జీ మీరా? మంచిర్యాల. బా, వేరే మాట అన్నాం అనుకున్నా, మిస్ అయిపోయి. అంటే ఏం లేదు, నాకు ఇబ్బంది లేదంట, మీరేమన్నా అనుకోరి. ఫస్ట్ అప్పుడు అన్మ్యూట్ ఇచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోలే, నేను హ్యాండ్ డౌన్ చేసిన. ఇప్పుడు అర్ధగంట సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీ వాయిస్ వినటానికి గురుగారికి ధన్యవాదాలు చెప్పడానికి అర్ధగంటగా 2 గంటలు అయినా కానీ వేసి ఉంటా. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి పవర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి వెంకటేశ్వర సార్ కు మరి శ్రీనివాస్ సార్ కు పాదాభివందనాలు తెలుపుతూ, ఎందుకంటే డౌన్ అవుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చే ఒక ఎనర్జీ కొన్ని వేల మందిని జీవితాలను మార్చేటువంటి ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎనర్జీ ఇవ్వడం ఇవాళ వాస్తవానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. వాస్తవానికి ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ మరి టీంలు ఎలా నడవాలి మోటివేషన్ కానీ దొరకని సమయంలో మరి మాకు మంచిర్యాలలో చారి సారు వలన ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ మరి కొన్ని కూడా చాలా తెలుసుకోవడం జరుగుతుంది. మరి అదే విధంగా మరి బూట్ క్యాంపుకు వస్తే మరి వెంకటేశ్వర సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ ఒక మోటివేషన్ వినడం వలన ఎంతో ధైర్యం వస్తుంది. ఇట్లాంటి ఈ యొక్క బూట్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నటువంటి మహా గురూజీ ఎంఎస్ఆర్ కు పాదాభివందనాలు. మరి ఈ రోజు విన్నటువంటి సెషన్ ఒకటి, మనం ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉన్నప్పుడు మనం డౌన్ లైన్ తో మంచిగా ఉంటే టీం పెరుగుతుంది అనేది కాన్సెప్ట్ ఒకటి. రెండోది వచ్చేసి ఇప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మనం మారితే మన టీం పెరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ చాలా నచ్చింది సార్. చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ జీ, కుమార్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మా మంచిర్యాల టీం తరపు నుంచి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోమా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కావాలి టీం సార్, లక్ష్మీ సార్ టీం సార్. మేము బ్రాండ్ అర్థమవుతుంది కదా, బలి చెప్పండి సార్. ఎంత ఒదిగుంటే అంత మనం డెవలప్ అవుతామని సార్ చెప్పిన వాయిస్ మాకు చాలా కనెక్ట్ అయింది సార్. ముందల మాట మర్చిపోయాను, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని సార్. కొంచెం టెన్షన్ గా ఉంది సార్. నో అంతా మనమే, టెన్షన్ పడదు, నో ప్రాబ్లం. సారీ సార్. మన టీం ను కూడా చాలా డెవలప్ చేసుకుంటూ వాళ్ళతో మనం ప్రతి క్షణం ఒక రిలేషన్ లాగా మాట్లాడుతూ చేసుకోవాలనేది చాలా బాగా నచ్చింది సార్ నాకు. సార్ వాళ్ళు చెప్పే మోటివేషన్ మాటలు చాలా ఇంకా చెప్తా ఉంటే వినాలనే అనిపిస్తుంది సార్, చాలా అసలు మనసుకి. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నెక్స్ట్ స్వప్న అన్మ్యూట్ చేసుకోమా. సీరియల్ ఇస్తున్నా నేను. గుడ్ మార్నింగ్ అన్మ్యూట్ ఇచ్చింది చూడు మళ్ళీ. సార్. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ చాలా 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 ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇస్తాం సార్ ప్రతి సార్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇస్తాం అంతే. సార్ చెప్పిన ప్రతి మాట కనెక్ట్ అయింది సార్. నాకు అందులో నచ్చింది ఒకటి ధైర్యం సార్. మనకు ఉంది అనుకుంటాం కానీ కాకపోతే మనం చేసే పనిలో అక్కడ చేసేటప్పుడు ఉందా లేదా అనేది మనకు డౌట్ వస్తుంది. అక్కడ మనం ఎలిజిబిలిటీ చేస్తేనే మనకు ధైర్యం ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. కాకపోతే మీదికి గంభీరంగా ఉంటారు కానీ ఎవరు ధైర్యంగా ఉండలేరు సార్. ఈ పని అని కాదు, ఏ పనిలో అయినా కూడా పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్టు చూపిస్తారు కానీ లోపల చాలా భయపడతారు సార్ ఎవరైనా కూడా. సార్ నాకు అదొకటి నచ్చింది. సార్ ఒక స్టోరీ చెప్పారు సార్, అది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. నేను సేమ్ బ్యూట్ క్యాంప్ సారీ సార్ బూట్ క్యాంప్ కి రాలేకపోయాను సార్. నేను చాలా బాధపడ్డాను సార్. పర్మిషన్ ఇవ్వకపోవడము, నాకు ఇంట్లో స్కూల్ కి వెళ్తాను సార్ నేను, అట్లా నాకు సిచ్యువేషన్స్ వల్ల రాలేకపోయాను సార్. చాలా బాధపడ్డాను. అక్కడ జరిగిన విషయాలన్నీ సార్, కొన్ని విషయాలు ఇట్లా మోటివేషన్ క్లాసెస్ సార్ ఇట్లా జూమ్ ద్వారా మీరు కండక్ట్ చేయడం సార్ నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. ఇది నా అదృష్టం అనుకుంటున్నాను సార్. ఇంకా మిగతా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నాగార్జున. ఆల్రెడీ సెకండ్ టైం ఇది. సురేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగార్జున సార్, నారాయణ సార్ టీము సార్. ఇవాళ మామూలుగా మనకి దర్శలో మీటింగ్ ఉండాలి సార్, అది క్యాన్సిల్ అయింది. చాలా బాధపడ్డాను. కానీ ఈ జూమ్ మీటింగ్ వలన నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఒకటైతే, రెండోది ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనకి గెలవాలి అనే ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేనైనా సాధించగలం సార్. ఇంకొకటి సార్, సార్ చెప్పారు కదా నేతి గారు, అది బాగా కనెక్ట్ అయింది సార్. సూపర్. థ్యాంక్ యూ. స్పీడ్ పెంచాలి, వాయిస్ పెంచాలా. ఓకే, అంత బాగుంది. వాయిస్ తక్కువ ఉంది, వాయిస్ పెంచు, మంచి సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ సురేష్ గారు, సిపిటి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎంకేఆర్ టీమ్ సార్. అప్లైన్ వచ్చేసి పూర్ణచంద్రరావు గారు సార్. ఓకే. ఈ రోజు వచ్చేసేటప్పటికి మొన్న బూట్ క్యాంప్ లో నేను మిస్ అయిన సబ్జెక్ట్ ఈ రోజు చాలా వండర్ఫుల్ గా రిసీవ్ చేసుకున్నా సార్. సూపర్. ఒక అంబాసిడర్ కార్ కానివ్వండి, ఈ రోజు లేటెస్ట్ కార్స్ కానివ్వండి, చాలా ప్రతి ఒక్కటి నీతి గారి విషయం ప్రతి ఒక్కటి కూడా చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. అది థ్యాంక్ యూ సార్ ఇద్దరు గారికి. సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సంజయ్ మేడం, అన్మ్యూట్ చేసుకున్నా. 1 2 3 సంజయ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుంటూరు మాధురి మేడం టీమ్ సార్. సార్ వాల్యుబుల్ వర్డ్స్ అయితే చాలా బాగున్నాయి సార్. నేను కొత్తగా రన్నింగ్ అవుతున్నాను సార్. లాస్ట్ టైం మీ వాయిస్ కూడా విన్నాను, డిఎల్సిపిలో జరిగింది. అయితే రేపు ఉంది విన్నప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వర్షం కారణం వల్ల మళ్ళీ క్యాన్సిల్ అయింది అనేటప్పుడు కొంచెం కానీ ఈ రోజు అయితే వాయిస్ విన్నందుకు హ్యాపీగా ఉంది. మరి సార్ చెప్పిన మాటలు కూడా చాలా వాల్యుబుల్ వర్డ్స్ సార్. చెప్పే అర్హత నాకైతే, నేను కొత్తగా జాయిన్ అయ్యా, నాకు లేదు, కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపించింది. చెప్పే అర్హత కాదు, చెప్పడానికి ఏముంది, అర్హత ఏముంటది దానికి. అంటే న్యూగా జాయిన్ అయ్యాను కదా సార్, కొంచెం చెప్పొద్దని చెప్పి ఎవరన్నా ఆ ఉద్దేశంతో అదే చెప్పమన్నారు అంతే. ఫీడ్బ్యాక్ అంటే ఇన్నది చెప్పండి అని అర్థం, మీకు నచ్చిన పాయింట్ చెప్పండి అని అర్థం. అనిపించింది లేదు. నాకు బాగా అనిపించింది అయితే సార్, ప్రతి ఒక్క లీడర్ విషయాలు ఏదైతే మనకు హార్ట్ టచింగ్ లో ఉన్నాయో అవి రికార్డింగ్ చేసుకొని మార్నింగ్ సుప్రభాతం ఎలా వింటామో అట్లా సార్ వాళ్ళ మాటలు విని కనుక
ఫీల్డ్ వర్క్ లోకి వెళ్తే ఎన్ని ఎదురైనా కూడా మనం ఎదుర్కోగలం అనేది నా మనసుకు సూపర్, అనిపించింది సార్. ఎక్సలెంట్. చాలా ధైర్యం వస్తది సార్ వాళ్ళ మాటలు విన్నప్పుడు అనేది నాకు బాగా హార్ట్ఫుల్ గా అనిపించింది సార్. సూపర్ సూపర్ మా థ్యాంక్ యూ వెరీ ఈ మచ్. అవకాశం ఇచ్చినందుకు వర్షాలు ఆపితే గుంటూరుకు వచ్చేటోండి రేపు. మీరు వర్షాలు పడిపిస్తారు కాబట్టి రాకుండా సార్ రావద్దని వర్షాలు పడిపిస్తారు. అదే నిన్న సార్ ఉదయం ఫీల్ ఏమో మీ అయ్యాను సార్. శివానంద్ సార్ ఫోన్ చేసి వర్షం గురువారు రావాలన్నాడు, సాయంత్రానికి ఏమో వర్షం రప్పించిండు. ఓకే సార్. వస్తా. కానీ ఈ రోజు విన్నాను కదా సార్ మీ వాయిస్ మిస్ అవ్వకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా, ఈ నెక్స్ట్ అవకాశం వీక్ వస్తాను. ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు అన్ముట్ ఇచ్చిన స్పేర్ల ముందుండాలి. విజయ్ వాయిస్ బ్రేక్ వస్తుంది చూడండి, మాట్లాడు విజయ్. సార్ గురూజీ చెప్పినది చాలా బాగుంది సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ లేకపోతే నేను చెప్తా కదా. మనకు సామర్థ్యం కూడా అంటే మనం చేసే పనులు చేసుకుంటూ పోతే ఎబిలిటీ అనేది పెరుగుతుంటది. అదే విధంగా నేతి గారెలు అనేది కూడా బాగుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే గుర్రాన్ని నడుపుతున్నారో వాళ్ళ కళ్యం అనేది వాళ్ళ చేతిలో ఉండాలి. మన ప్లాన్ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే ఉండదు కాబట్టి మన చేతిలోనే ఉంటే ఎక్సలెంట్ ఎప్పుడైనా నడపవచ్చు. థ్యాంక్ యూ సార్. సూపర్ థ్యాంక్ యూ. ఎవరు హ్యాండ్ రైజ్ చేయకండి, ఆల్రెడీ 8 అవుతున్నా. థ్యాంక్ యూ సూపర్ విజయ్. నెక్స్ట్ ఆనంద్ సార్ కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కోటి ఆనంద్. గుడ్ మార్నింగ్ సార్. కోటి ఆనంద్. ఓకే, పాటలు బాగా పాడినాం అన్న, సూపర్. థ్యాంక్ యూ సార్. వీలుంటే 2 minutes టైం. అంతే సార్. చెప్పింది మన టైగర్ సార్ గురువు గారు చెప్పింది అసలు ఎక్సలెంట్. ఏ ఒక్క పాయింట్ కూడా తీసేయటానికి అసలు ఈవీ లేదు సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ వాయిస్ ఏంటంటే అనలేని ఎనర్జీ అనేది వస్తుంది సార్. నా టీం మెంబర్స్ ని కూడా చాలా మందిని జూమ్ కి అటెండ్ చేపిస్తున్నాను, మీటింగ్ అటెండ్ చేస్తున్నాను. వాళ్ళ మాటలు ఎక్కడ లేని ఒక పడిపోయే గోడలు పడిపోయినటువంటి లాస్ట్ అనే సామెత ఉంది కదా సార్. ఆ విధంగా గురువు గారి యొక్క మాటలు అనేవి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సార్ నాకు మాత్రం. సూపర్ కోటి అసలు యాక్చువల్ గా నీకు వాట్సాప్ చెప్తున్నా, నాకు తెలియదు. తర్వాత కోటప్పకొండలో నీ తెల్లారి మనం 21st డే సెషన్ అయిపోయిన తర్వాత నాకు మన వాళ్ళు చెప్పారు అక్కడ బయట కూర్చున్నప్పుడు, ఏంటంటే కోటి వేరు ఆనంద్ వేరు అండి. 310 members ఉన్నారు. కోటి వేరు ఆనంద్ వేరు. అందరు ఏమనుకుంటారు అంటే కోటి ఆనంద్ ఏంది పేరు అనుకుంటారు. కోటి అనేది సార్ పేరు, ఆనంద్ అనేది వాళ్ళ అప్లైనర్ పేరు. బట్ ఆయన అందుబాటులో లేడు, కానీ పరిచయం చేసినందుకు చూడండి. కాదు సార్, ఆనంద్ అని వచ్చేసి చిన్ననాటి ఫ్రెండ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఓకే ప్లస్ బట్ భగవంతుడు అనేవాడు వెస్టేజ్ కి మళ్ళీ ఆనంద్ సార్ రూపంలో ఆనంద్ అనే పేరు భగవంతుడి రూపంలో నాకు పరిచయం చేశాడు. ఆనంద్ అంటే నాకు తెలిసిన విషయం ఇది అన్నట్టు. సరే నీ చిన్ననాటి ఫ్రెండ్ ఉండొచ్చు, ప్లస్ పరిచయం చేసింది కూడా ఆనంద్ కాబట్టి 2 కలిసి వచ్చినందుకు, అంటే పరిచయం చేసిన వ్యక్తిని కూడా తోడు పెట్టుకుంటాడు. అంటే వెస్టీజ్ సిస్టమ్ ఎంత గొప్పది అనేది అర్థం చేసుకోండి. దేవుడు రాడు, మనకు ఒక అప్లైనర్ రూపంలో పంపిస్తాడు కాబట్టి అప్లైనర్ పేరును పెట్టుకుండు. ప్లస్ చిన్ననాటి స్నేహితుడు అని కూడా చెప్తున్నా, నాకు అది తెలియదు, ఇది తెలుసు నాకు. ఒక అప్లైనర్ పేరు అట్లా పెట్టుకుండు అని చెప్పేసి చూడండి, అంటే ఎంత వాల్యూ ఇస్తున్నట్టు. దానికి హ్యాట్సాప్ చెప్తున్నా. ఓకేనా కోటి ఆనంద్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. నీలాంటి వాళ్ళు నిదర్శనం ఉండాలి. ఒక అప్లైనర్కి ఎంత వాల్యూ ఇస్తారు అనేది, ఒక ఫ్రెండ్ కు ఎంత వాల్యూ ఇస్తారు అనేది. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం సార్, అన్మ్యూట్ చేసుకోండి. సుబ్రహ్మణ్యమేనా? సుబ్రహ్మణ్యం సార్ అన్మ్యూట్ ఇచ్చిన లాస్ట్ వన్. మళ్ళీ ఒక్కసారి సరే మళ్ళీ ఇచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ చెప్పిన పిఎస్ఆర్ గారు, టైగర్ సార్ చెప్పిన మాటలు సెక్షన్ సూపర్ సార్. పిఎస్ఆర్ గారు చెప్పిన మాటలు అదే, టైగర్ సార్ మీకు మీ లైఫ్ అచీవ్మెంట్ ఏంది మీరు నోట్ చేసి పెట్టుకోమన్నారు, ప్రతి ఒక్కళ్ళు అది ఫాలో అవ్వాలి సార్. అదొకటి డూప్లికేట్ విషయంలో తప్పు చేస్తున్నారు సార్. అప్పుడే చెప్పింది తీసుకున్నారు కానీ డౌన్లోడ్ పాస్ చేసేటప్పుడు అదే సార్ చెప్పారు కదా నేర్గార్ల విషయం, అది అలాంటి తప్పులు అనేది చేయకుండా ఉండాలి సార్. ఈ 2 విషయాలు సార్ ఈ సార్ చెప్పిన వాటిలో ఈ 2 విషయాలు నాకు బాగా నచ్చినాయి సార్.
థ్యాంక్ యూ సార్. సూపర్ సూపర్. డూప్లికేషన్ అనేది కిందికి పాజిటివ్ లో పోవాలి, నెగిటివ్ లో ఎక్కువ పోతుంది. నెగిటివ్ లో ఎక్కువ పోతుంది సార్. అదే సార్. అర్థమవుతుందా? అవును సార్. ఒక్క నెగిటివ్ వెళ్తే అది 10గా వెళ్ళిపోతుంది సార్. 10 మంది చేరే వరకు 10 నెగిటివ్ యాడ్ అవుతున్నాయి సార్. ఇక అది ఎంత దూరం పోయినా నెగిటివ్ వెళ్ళిపోతుంది కిందికి. వెళ్ళిపోతుంది నేతి సార్. గారెలు చేయాలంటే ఆమె గుండు కొట్టించుకుంది, తెల్ల చీర కట్టుకుంది, అవును సార్. అంతే. ఇక కిందికి అట్లనే పోతుంది అన్నట్టు. అది అవును కానీ అవును ఆమె సార్. ఎందుకు గుండు కొట్టించుకుంది అనేది ఆలోచన చేయాల. అవును చేయట్లేదు సార్. తెల్ల అదే చీర సార్. ఎందుకు కట్టుకుందని ఆలోచన చేయాలి. ఆలోచన అవును చేస్తే అవును సార్. అది వేరే సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ అవును కూడా సార్. అంతే. అవును నువ్వు సార్. నువ్వు 31st తారీఖు బిజినెస్ చేయకు. 2 తారీఖు నుండి 25 తారీఖు వరకు బిజినెస్ చేయి విత్ టీమ్. అవును సార్. అవును సార్. నువ్వు 20 నుండి 27 వరకు, 2 తారీఖు నుండి 27 తారీఖు వరకు బిజినెస్ చేస్తే లాస్ట్ 4-5 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవును మనోళ్ళేమో సార్. 2 తారీఖు నుండి 20 తారీఖు ఎంజాయ్ చేసి 25 లాస్ట్ నుండి 1 తారీఖు 5. వరకు వర్క్ చేస్తారు. అవును సార్. అది డూప్లికేషన్ అవుతుంది. అదే సార్. అదొద్దు. అదే దయచేసి సార్. గుర్తుపెట్టుకోండి ఎవరు. టికెట్ల విషయంలో కూడా ముందర ప్రిపేర్ అవ్వకుండా బుక్ చేసే విషయంలో లాస్ట్ కి వచ్చి త్వరపడి మాకు అందట్లేదు చేయట్లేదు అని అంటున్నారు సార్. అది కూడా కొంచెం లీడర్ అనేవాడు ముందు ఉండాలి. లీడర్ అవును సార్. అనేవాడు ముందు ఉండాలి. లేబర్ అవును సార్. అనేటోడు లాస్ట్ ఉండాలి. ఎక్కడ అవును ఉంటాడో సార్. ఆలోచన చేసుకోండి. మనమే డిసైడ్ చేసుకోవాలి. లీడరా లేబరా డిసైడ్ చేసుకో, అయిపోతుంది. అంతే సార్. అవుతాను క్వశ్చన్ చేసేది ఎందుకు? ఫస్ట్ నీకు అవును నువ్వు సార్. క్వశ్చన్ చేసుకో. అవును సార్. ఎవరమైనా అంతే. నీకు నువ్వు క్వశ్చన్ నేను వచ్చినా రాకున్నా నా టికెట్ బుక్ అవుతుంది అంతే. నాది ఎప్పుడు ఎస్ సార్. కూడా 50 బిలో ఉంటది. పూర్ణచంద్రరావు సార్ని అడగండి. నా టికెట్ ఎస్ 10 సార్. నుండి 20 మధ్యనే ఉంటది ఎక్కువ. ఓకే బూట్ ఓకే క్యాంప్ సార్. టికెట్. ఒక అలా డిసిడి అందరూ లెవెల్లో డిసిడి ఉన్న నా టికెట్ నెంబర్లు అవి. అవును సార్. అందరూ అలా ఫాలో అంటే అప్ అయితే అసలు టీమ్ గ్రోత్ బాగుంది సార్. అది మరి. అందుకే లీడరా లేబర్ అంటే నేను లీడర్ కాబట్టి ముందర చేసుకుంటాను. ఎస్ సార్. లేబర్ అయితే ఇంకా పోయి పంచాయతీ పెట్టుకుంటాడు. లేబర్ పంచాయతీ పెట్టుకుంటాడు. లీడరు పంచాయతీ తెంపేటోడు. అవును సార్. అంతే సార్. అర్థమైందా అవును అందరికి? సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి మంచి క్వశ్చన్లు రేజ్ చేసారు. అందరికి ఆన్సర్ దొరికింది. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం, లాస్ట్ వన్ ఫైనల్. సార్ ఎవరు హ్యాండ్ రైజ్ థ్యాంక్స్ చేయకండి. చెప్పండి. ఎవరికి సార్? థ్యాంక్ యూ అందరికి. చెప్పండి మరి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి జూమ్ సెషన్ ని మనకి వాళ్ళకి బిజీగా ఉన్నా కూడా మనకు అందించినటువంటి గ్రేట్ అప్లైనర్స్, గ్రేట్ శ్రీనివాస్ సార్ గారికి అండ్ టైగర్ వెంకటేష్ సార్ గారికి పేరు పేరున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి రెగ్యులర్ గా అందిస్తున్నటువంటి జూమ్ సెషన్ తో పాటు ఇంకా ఏదో కొత్తతనం కావాలి, ఇంకా కావాలి అనుకుంటూ మన కోసం ఆలోచిస్తూ మన కోసం ఈ జూమ్ ని అటెండ్ చేసినటువంటి మన గురువు గారు రమేష్ చంద్ర సార్ అండ్ భిక్షం సార్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతసేపు మీరు ఓపికగా 2 hours 6 to 8 2 గంటల సేపు ఏకదాటిగా మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జూమ్ సెషన్ ని ఇంత సక్సెస్ఫుల్ గా చేసినందుకు అందరికి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు రుణపడి ఉంటాం. ఎంత మంచి టాపిక్ ని, ఇంత మంచి సెషన్స్ ని అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి సెషన్స్ మాకందరికి అందిస్తూ మంచి సబ్జెక్ట్ ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.